తోనే వాళ్ళ ఒక చిన్న ఊరిని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు, మా గ్రామం అనేటువంటిది. అంటే ఆ గ్రామంలో రాజు నేనే, కూలి నేనే, అందరూ సమానమే, నాకు ఎవడో పెద్ద లేడు. దళిత లిటరేచర్ లో గొప్పతనం ఉంది. అంటే ఇట్ విల్ గివ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు యువర్ పీపుల్. చాలా మంది ఏమనుకుంటారంటే సాహిత్యంలో ఏమి లేదు కథ అనుకుంటారు. కథ కాదు, నువ్వు ఎలా ఆలోచించాలి, నీ జీవన విధానం ఎలా ఉండాలని దళిత సాహిత్యం ముందుగానే నేను హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు కనుక దాన్ని ఫాలో అయినట్లయితే నీ జీవన రేఖను మారుస్తుంది, ఉద్యమానికి ప్రాణం పోస్తుంది. మీ వాయిస్ ని మీకంటే ముందుగా, ఉద్యమకారుడి కంటే ముందుగా మీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇది దళిత సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ జీవి రత్నాకర్ గారు, సో సాహిత్యం అంటే ఏమిటి? ముఖ్యంగా మన భారత సాహిత్యము ఈ దళిత మనవాద సాహిత్యంతో పోల్చుకుంటే, మనవాద సాహిత్యంతో పోల్చుకుంటే దళిత సాహిత్య స్థాయి ఈ దేశంలో ఎంతవరకు ఉంది, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు तुम इस देश में पैदा होकर गलती की है, इससे छुटकारा पाने के लिए तुम इस देश को छोड़ो या युद्ध करो అని మరాఠీ దళిత రచయిత బాబురావు బాగుల్, దళిత ఫౌండర్ లో ఒకరైనటువంటి బాబురావు బాగుల్ అంటారు. నేను ఇప్పుడు మీ ముందన్న కవిత అర్థము, तुम इस देश में पैदा होकर गलती की है, నువ్వు ఈ దేశంలో పుట్టి తప్పు చేశావు, इससे छुटकारा पाने के लिए, దీని నుంచి నువ్వు విముక్తం అవడం కోసం इस देश को छोड़ो, ఈ దేశాన్ని వదిలేయి లేదా యుద్ధం చేయి అని చెప్పి బాబురావు బాగులు చెప్తారు. అంటే దళిత సాహిత్యానికి కానీ దళితులకు కానీ ఈరోజు అంటరాని కులాలుగా ఉన్నటువంటి మనకి అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఇంకొక కవి ఒక మాట అంటారు, ఆయన ఏమంటారంటే, మేరే అంధేరంకో నత్తుం బద్నాం కరో, నా జ్ఞానాన్ని చూసి మీరు నన్ను ఎగతాళి చేయవద్దు, నన్ను హేళన చేయవద్దు. బద్నాం కరో తుమ్హారీ ఈ చాందినీనే, నీ వెన్నెల, మీరు ప్రేమగీతాలు పాడుకునే వెన్నెల, తుమ్హారీ చాందినీనే జలాయ హై ఘర్ మేరా, నా గుడిసెలని మీ వెన్నెల కాల్చింది అని చెప్పి ఆ కవి, హిందీ దళిత కవి మాట్లాడతారు. గుడిసెలు కాలిపోతున్నాయని చెప్పేసి బోయజమున గారు ఇక్కడ మనకి కావ్యం రాయడం జరిగింది. దాన్ని వెంకటస్వామి గారికి, ఈ మధ్య పెద్ద ఆయన జి వెంకటస్వామి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అంటే అది హిందీ కవి కావచ్చు, మరాఠీ కవి కావచ్చు, తెలుగు కవి కావచ్చు, ఎవరైనా సరే, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ దళితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ దళిత సాహిత్యం రావడానికి కారణం అంబేద్కర్కి ఒక నేను ప్రాథమికమైన పునాది అయితే, ఈ అవమానాలు, ఈ అన్యాయాల నుంచి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళడం కోసం ఒక సిద్ధాంతం కావాలి, అది అంబేద్కర్ సిద్ధాంతము. ఆ సిద్ధాంతం వెలుగులో దళిత సాహిత్యం ముందుకొచ్చింది. దళిత సాహిత్యంలో దళిత కవిత్వం ప్రధానంగా ముందుకొచ్చింది. ఏ మధ్య చనిపోయిన మన కవి పరేష్ బాబు, ఆయన అల్పపురం అనే కవితలో ఒక చోట మాట్లాడతారు, అసలు ఈ నేల మీద నీ పెత్తనం ఏంటని ఎవరైనా నువ్వు ప్రశ్నిస్తే, ఈ భూమి పొరల కింద పాతిపెట్టబడిన కోటాను కోట్ల నా తాత ముత్తాతల తండ్రుల నెత్తుటి వేల ముద్రని నిద్రలు లేపుతానంటారు. అంటే అన్ని ఈ వేల ముద్రలతోటి, నెత్తుటి వేల ముద్రలతోటి నిశాన్ని లేయించుకొని నా భూమిని నువ్వు కబ్జా చేశావు, కాబట్టి వాటన్నింటినీ మిమ్మల్ని నిద్ర లేపుతాము, ఈ భూమి మాది, ఈ భూమి పుత్రులం మేము, మూల వాసులం మేము అని చెప్పేసి ఈరోజు దళిత సాహిత్యం ప్రధానంగా మనం ముందుకు వచ్చింది. ఆ క్రమంలో మనం ఈరోజు భారత దళిత సాహిత్యాన్ని చూడాలి. ప్రధానంగా మరాఠీ దళిత కవిత్వము ప్రధానంగా ముందుకు వచ్చింది. మహర్ విజయ దివసం ఈ మధ్య మనం జనవరి 1 జరుపుకునే దేశమంతా. ఆ రోజు అక్కడ పీష్వా బ్రాహ్మణ సైన్యం దగ్గరికి మహర్ల రెజిమెంట్, మహర్లకు ఉన్న సైనిక వారసత్వము, ఇక్కడ ఉన్న మాలలకి, మాలకులకు ఉన్న సైనిక వారసత్వంతో అక్కడ వాళ్ళు మహర్ విజయ దివస్ జరుపుకున్నారు. అక్కడ పీష్వా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము యుద్ధం చేస్తాము అంటే, మీరు అంటారు వాళ్ళు మా దర్బార్ మెట్లకు కూడా ఎక్కడానికి అర్హులు కాదు అన్నప్పుడు అదే ఆవేశంతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు. మాకు అవమానాలు, మాకు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్న ఈ సైన్యంతో మేము ఈ రాజ్యం మాకు అవసరం లేదు అని వాళ్ళు ఇన్వైట్ చేసి ఈ 500 మంది 50,000 మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయినందుకు స్టాంటర్ అనే ఒక బ్రిటిష్ కెప్టెన్ ఒక స్తూపాన్ని అక్కడ స్థాపించడం జరిగింది భీమా కోరేవా దగ్గర. ఆ మహర్ విజయ దివస్ సందర్భంగా వాళ్ళకు ప్రతిజ్ఞ చేశారు, మా జాతిని విముక్తం చేసుకునేందుకోసము మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, ప్రణాళిక పోయిన నా తర్వాతి తరమైన ఆత్మగౌరవంగా మనం బతుకుతుంది. ఎందుకంటే దళిత కులాలకు, అంటరాని కులాలకు ప్రధానంగా ఆత్మగౌరవం అనేది అవసరము. నిన్ను మనిషిగా చూడని పరిస్థితి ఉంది. మానవ హక్కులు ఎవరు కావాలంటే దళితులకు కావాలి.
తర్వాత మిగతా వాళ్ళకి ఆర్థిక హక్కులు అందరికీ ఉన్నాయి, కానీ ముందు మనకి ఆత్మగౌరవ హక్కు లేదు, సమానత్వం లేదు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా సమానత్వం కోసం ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మన పోరాటం ప్రధానంగా ఆత్మగౌరవం కోసం. మీకు డిగ్రీలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, రాష్ట్రపతి కావచ్చు, కానీ అంటరాని రాష్ట్రపతి అంటారు, అంటరాని మంత్రి అంటారు, బాల మంత్రి, మాదిగ మంత్రి అంటారు. అంతకుమించి మన స్పీకర్లైనా కావచ్చు, కానీ గౌరవం మనకు లేదు. కాబట్టి ఆ గౌరవం కోసమే ఒక సాహిత్యం సృష్టించబడింది. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరపాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి ఏప్రిల్ 14వ తేదీనే మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవాలి. అలాంటి డిమాండ్ మన వైపు నుంచి రావాలి. అదేవిధంగా దళిత సాహిత్యం నుంచి మనం మాట్లాడుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నీ జాతిని విముక్తం చేసుకునేందుకోసం నువ్వు కళారూపాలను తీసుకో, సాహిత్యాన్ని సృష్టించు, ఉద్యమించే, ఏమైనా చేయగానే నీ జాతి విముక్తిని ప్రధాన ధ్యేయమని చెప్పేసి కవులకి, రచయితలకి, కళాకారులకి ఆయన పిలుపుకోవడం జరుగుతుంది. మహర్ సమ్మేళనంలో ఆయన ఆ ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి మహర్ కులాలను లేఖం చేసి, అక్కడ ఉన్న మాతంగ కులాలను లేఖం చేసి స్వామి అచ్యుతానందని ఇన్వైట్ చేసి ఆయన ముంబైలో సందర్భం జరుగుతుంది. అదేవిధంగా రవిదాసి సమ్మేళనంలో బాబాసాహెబ్ని స్వామి అచ్యుతానందు ఆది హిందూ ఉద్యమ నిర్మాత మన భాగ్యరెడ్డి వర్మ గారికి, అలాగే కుసుమ ధర్మణ గారికి గురువు లాంటి వాడు ఆది హిందూ ఉద్యమ నిర్మాతలో ఉండి స్వామి అచ్యుతానందు అంబేద్కర్ అక్కడికి పిలిపించి లక్నోకి అక్కడ ఒక సభ జరగడం జరుగుతుంది. ఇక్కడ అందరి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ అంటరాని కులాలు, అంటరానితనం అనే ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంది. మనం గౌరవం చూడట్లేదు. కాబట్టి అంటరానితనాన్ని ఎవరు గురవుతాడో వాడే దళితుడు. ఈరోజు దళిత అనే పదానికి చాలా అర్థాలు తీస్తున్నారు, కానీ అంటరానితనానికి గురైన వాడే దళితుడు. వాడు మాల కావచ్చు, మాదిక్ కావచ్చు, హోలే కావచ్చు, పరయ కావచ్చు, కోరి కావచ్చు, కోలి కావచ్చు, చమారు కావచ్చు, జాటో కావచ్చు, ఇట్లా ఎన్నో కులాల దేశవ్యాప్తంగా ఈ అంటరానితనానికి గురవుతున్న ఈ కులాలను కలిపి ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక సూచి తయారు చేశారు. కాబట్టి ఈ రోజు ఆత్మగౌరవంతో కనీసం ఎక్కడ కేరళలో జరిగినా, ఢిల్లీలో జరిగినా, యూపీలో జరిగినా కనీసం జాతి స్పందిస్తుంది. ఎస్సీ ఎస్టీ నేషనల్ ఆర్గనైజేషన్ తోటి ప్రధానంగా ఈ రోజు ఉద్యమాలు చేయగలుగుతున్నామంటే దానికి ప్రధానమైన రూపం అంబేద్కర్ ఇచ్చింది. కాబట్టి ఆ అంబేద్కర్ సిద్ధాంతం వెలుగులో ఫూలే, పెరియార్, అలాగే నారాయణ గురు, బుద్ధుడి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రవిదాస్ దగ్గర నుంచి దళిత సాహిత్యాన్ని వేసేశారు. ఆ బేసు, ఆ పునాది ప్రాతిపదికగా ఈరోజు సాహిత్యం సృష్టించబడింది. ఆ సాహిత్యంలో భాగంగానే సాహిత్యం అంటే కవిత్వం ఉంటుంది, కథ ఉంటుంది, నవల ఉంటుంది, నాటకం ఉంటుంది, ఆత్మకథ ఉంటుంది. వీటన్నింటి ప్రాతిపదికగా తీసుకొని సాహిత్యం సృష్టించబడుతుంది. కాబట్టి దళిత జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమానత్వం కోసం, హక్కుల కోసం సృష్టించబడింది సాహిత్యం. అభినయ సాహిత్యం, విప్లవ సాహిత్యం చెప్తుంది కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. అదేవిధంగా దళిత సాహిత్యం చెప్తుంది కళ కోసం కాదు, ప్రజల కోసము, ఆత్మగౌరవం కోసము, సమానత్వం కోసము, మానవ హక్కుల కోసము, నీళ్ల కోసం ఉద్యమం చేయాల్సి వచ్చింది భారతదేశంలో. మహత్వ పోరాటం అంబేద్కర్ ఆయన అంటారు, ఆ నీళ్ళల్లో దిగుతూ కూడా ఆ దోషంతో నీళ్లు తీసుకుని అంటాడు, ఈ నీళ్లు లేకుండా మనం ఇంతకు ముందు బ్రతికాము, ఇక ముందు కూడా బ్రతుకుతాము. కానీ ఇక్కడ ఒక బోర్డు పెట్టబడింది, అందరూ దిగి ఈ నీళ్లు తాగవచ్చు అని బోర్డు పెట్టింది మున్సిపాలిటీ. కానీ పశువులు తిరుగుతున్నాయి, ఆదివాసీలు తిరుగుతున్నారు, కానీ దళితులకు ప్రవేశం లేదు. కాబట్టి ఆ ఆత్మగౌరవ సమానత్వ హక్కు కోసం నేను నీళ్ళలో దిగాను. ఈ హిందూ సమాజంలో కుల వ్యవస్థకు ఆ పదఘట్టంలో వాళ్ళ మీద నేస్తున్నాను, నా పాలముద్ర నేస్తున్నారు ఈ సమాజం మీద సమానత్వం కోసం అని చెప్పేసి ఆయన ఆ నీళ్లు దోషంతో తీసుకొని తాగడం జరుగుతుంది. దానికి ప్రాతిపదికగా ఆ రోజు సమతా సైనిక దళం ముందు నిలబడింది. సమతా సైనిక దళంతో ఒక నిర్మాణం చేసిన తర్వాత రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ మిలిటరీ, రిటైర్డ్ జవాన్లతో ఆయన కార్యక్రమం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆత్మగౌరవం లేని ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ చెరువులో నీళ్లు తాగనేట్లేదు, పశువులు దిగుతున్నాయి, కానీ మనుషులకు అవకాశం లేదు. కాబట్టి ముందు ఆ కార్యక్రమం తీసుకున్నాము, మాట్లాడుకొని ఆ చెరువు నీళ్ళలో దిగడం జరుగుతుంది. అది ప్రపంచ చరిత్రలో నీళ్ల కోసం జరిగిన ఒక పెద్ద పోరాటంగా, అంటరాని కులాలు వేసిన ఒక పెద్ద అడుగుగా మనం అంబేద్కర్ ఆ రోజు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీళ్ళలో దిగే హక్కు లేదు, హిందూ అంటున్నాడు, గుడిలోకి తీసుకెళ్లే హక్కు లేదు. కాబట్టి కాలారాం టెంపుల్, నల్లరాముడి గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్తే వాళ్ళ గుడి గేట్లు వేయడం జరుగుతుంది. అప్పుడు అంబేద్కర్ ఈ దేవుడే మనకు వద్దు, మనం ఒక దేవుడిని వెతుక్కుందామని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే నువ్వు ఏ మతానికి చెందేవారు మాట్లాడుతున్నాడో, కానీ ఆ దేవుని చూసే హక్కు నీకు లేదు. కాబట్టి ఇస్లాంలోకి వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, జైనులోకి వెళ్ళారు అంటరాని కులాలు. ఇవన్నీ పరిణామ క్రమంలో చూసుకుంటే ప్రపంచ చరిత్రలో ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం నిగ్రోలు పోరాటం చేశారు, కానీ వాళ్ళకి అన్టచబిలిటీ లేదు. ఈరోజు కొత్త ప్రాతిపదిక చెప్తారు, అందరూ ఆర్థిక ప్రాతిపదికన ఈక్వాలిటీ ఉంది కదా, ఆర్థికంగా అందరూ ఒకటైతే కులాలు పోతాయి అంటారు. కానీ
కులాలు ఆర్థిక ప్రాతిపదికన పోవు. అదేవిధంగా బానిసత్వం కంటే కూడా దుర్మార్గమైనది అంటరానితనం అని చెప్పి ప్రపంచం అంతా గుర్తించింది. కానీ మనల్ని కన్విన్స్ చేయడం కోసం బానిసత్వం ఇంకా దుర్మార్గం కదా అని చెప్పేసి కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు. కానీ బానిసత్వంలో కూడా వాడు డబ్బు సంపాదించుకుని ఒక జమీందారు అయిపోతాడు, వాడికి బానిసత్వం ఉండదు. కానీ నువ్వు ఇక్కడ కోట్లు లక్షలు సంపాదించి రాష్ట్రపతి అయినా సరే నువ్వు మాల రాష్ట్రపతి మాదిగ రాష్ట్రపతి గారు గుర్తించబడుతున్నావు. కాబట్టి అంటరానితనాన్ని మించిన దుర్మార్గమైన ఆచారము ఒక పద్ధతి అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని భారతదేశ ప్రపంచ చరిత్రలోనే అంబేద్కర్ స్పష్టంగా చెప్పగలిగింది. కాబట్టి ఈ అంటరాని కులాలను తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితుల్లో మన సాహిత్యాన్ని సృష్టించుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మరాఠీ సాహిత్యంలో కవిత్వం ప్రధానంగా వచ్చింది, అదేవిధంగా ఆత్మకథ ప్రధానంగా వచ్చింది. మనకు తెలుగులో కూడా ఆత్మగౌరవ పొలికేక వేసిన మొదటి తెలుగు దళిత కవిగా మనం కుసుమ ధర్మలను తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మా కొద్ది నల్లదొరతనం అని చెప్పేసి స్వాతంత్రానికి పూర్వమైన గొప్ప చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ తర్వాతే మా కొద్ది తెల్లదొరతనం అని చెప్పేసి గరిమల్ల సత్యనారాయణ అతను మాట్లాడతారు. కానీ గరిమల్లని ముందుగా రికార్డ్ చేయడం జరిగింది. మన ధర్మన సాహిత్యాన్ని ధర్మన్న నినాదాన్ని రికార్డు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దుర్మార్గాలు ఉన్నాయి. కాబట్టి సాహిత్యంలో నుంచి మనము ఆ ఉద్యమాలు తీసుకురావాలి. స్వామి అచ్యుతానంద్ కూడా ఆయన ఆది హిందూ ఉద్యమాన్ని తీసుకొని, ఆది హిందూ అంటే మేము ఈ భారతదేశం మూలవాసులని, హిందూ అంటే హిందూ మతంతో సంబంధం లేదు, అక్కడ ఆది హిందూ అంటే ఇండియన్స్ మూలవాసులు మేము. ఈరోజు బాంసెప్ అనే ఒక ప్రధానమైన సంస్థ పనిచేస్తుంది మూలవాసు సిద్ధాంతంతో. దానికి ప్రధానంగా బేస్ చేసిన వ్యక్తి, పునాది అయిన వ్యక్తి స్వామి అచ్యుతానంద్. ఆయన ఇచ్చిన నినాదంతో ప్రపంచంలో ప్రధానంగా భారతదేశంలో చూసుకుంటే భారతదేశంలో అంటరాని కులాల ఐక్యత కోసం మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద బాగిరెడ్డి వర్మ ఉన్నారు. బాగిరెడ్డి వర్మను మనం గుర్తు చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జగన్ మిత్ర మండలితో ఆయన మాన్య సంఘంతో ఒక యూనిటీని అంటరాని కులాల్లో తీసుకురావడం జరిగింది. కానీ ఈ పాలకులు కావచ్చు, చదువుకున్న మన మేధావులు, మన అంటరాని కులాల మేధావులు కావచ్చు, కానీ ఆ వైపు దృష్టి సారించలేదు. ఆ వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ గారి కంటే ముందు కూడా ముందే ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసిన వ్యక్తి బాగిరెడ్డి వర్మ ఉన్నారు. ఆయన నిర్మించిన స్కూలు ఈ రోజు కూడా ఆది హిందూ భవన్ మనకు అక్కడ మనకి చాదరఘాట్లో కనిపిస్తుంటుంది. అంత గొప్ప చరిత్ర మనకుంది. దాన్ని మనం ముందు తీసుకువెళ్ళాలి. బాగిరెడ్డి వర్మ చేసిన ఉద్యమంలో భాగంగానే అంబేద్కర్ గారు ఆయన్ని ఒక సభకి బాంబే పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర మనం రికార్డ్ చేసుకోవాలి. జనరల్ గా దళిత సాహిత్యం అనేసరికి జాషువా పేరు తీసుకోవచ్చు. జాషువా ఒక ఆత్మగౌరవంతో మాట్లాడాలని ఆయన ఒక ఫిర్యాదు చేశారు సొసైటీకి. ధిక్కార ప్రకటన జాషువా చేయలేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజ్యం ఎప్పుడు కూడా యాంటీ స్టేట్ ప్రో స్టేట్ వాళ్ళని చూస్తుంటే యాంటీ స్టేట్ ఎప్పుడు చరిత్ర కనుమరుగు చేస్తుంది. జాషువా ఫిర్యాదు చేశారు గబ్బిలంలో, నన్ను సమానంగా చూడు అన్నాడు. కానీ మా కొద్ది నల్లనరతనం అని చెప్పేసి ధిక్కార ప్రకటన చేసిన వ్యక్తి ధర్మన్న. అని మనం గుర్తుపెట్టుకోవాలి. అతనికి జాషువా లిటరేచర్ ని మన రాజమండ్రి ఏరియాలో లిటరేచర్ ని ఆయన ఉన్న ఇంటిని ఆ ప్రాంతం తగలబడడం జరిగింది అక్కడ హిందుత్వవాదులు. కానీ జాషువాకి దండపెంట్రాలు దొరికి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దళిత సాహిత్యం ఎప్పుడు కూడా నిజాయితీగా నిర్భయంగా పులికేక వేసి ధిక్కార ప్రకటన చేసిన కవులను మనం గుర్తుంచుకోవాలి. రాజ్యం ఎప్పుడు కూడా దానికి అవకాశం ఇవ్వదు. కానీ అంబేద్కర్ ఎన్ని అవకాశాలు ఉన్నా వాటిని తోసిపుచ్చి నాకు ఈ రోజు ఒక బెంచ్ క్లర్క్ పోస్టు లేదా ఇంకొక చిన్న పోస్టు క్లర్క్ పోస్ట్ ఇస్తానంటే నేను ఎప్పుడు పరిగెత్తలేదు. అవసరాలు ఎప్పుడు పరిగెత్తిస్తాయి, ఆశలు కల్పిస్తాయి. కానీ నేను ఈ రోజు న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను స్వతంత్ర భారతదేశంలో. ఆ రోజు బెంచ్ క్లర్క్ నేను వెళ్ళలేదు కోర్టులో అని నిర్భయంగా చెప్పగలిగానంటే ఆయన అవకాశాలు, నా అవసరాలు, నేను ఎలా డిసైడ్ అవ్వాలి, నా జాతి ఉంది అక్కడ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పగలిగింది. కాబట్టి ఈ విధంగా సాహిత్యంలో కూడా అలాగే హిందీలో కూడా మొదటి దళిత కవిగా స్వామి అచ్యుతానందను తీసుకోవాలి. కానీ హీరాదేవ్ అతను ముందు తీసుకుంటున్నారు. అతను ఒక ఫిర్యాదు చేస్తాడు, అచ్యుత్కి షికాయత్ని అంటరాని వాళ్ళు ఫిర్యాదు అంటారు. కానీ ఈయన రాముడు చేసిన తప్పేంటి, బలి నాటకం ఏంటని చెప్పేసి స్వామి అచ్యుతానంద స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది లిటరేచర్ లో. అసలు అచ్యుతానంద అనే పేరే ఆయన ఆర్య సమాజంలో ఉంటూ దాంట్లో కూడా అంటరానితనం ఉంది, ఇక్కడ కుల వ్యవస్థలో దుర్మార్గాలు ఉన్నాయని చెప్పి ఆయన బయటకు వస్తే ఆయన్ని అక్కడ ఉన్న ప్రజలు మా అంటరాని స్వామి అచ్యుత్ అంటే అంటరాని, మా అంటరాని స్వామి అని
ప్రజలే ఆయనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మహాత్మా గాంధీ అంటున్నాము, కానీ మహాత్మా అనే పేరు, మహాత్మా అనే బిరుదిచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. నేను నిన్ను మహాత్మా అంటాను, నన్ను విశ్వకవి అని చెప్పి బిరుది అని వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కానీ జనమే మహాత్మాగా గుర్తించిన వ్యక్తి మహాత్మా ఫూలే. ప్రజలే, లక్షలాది ప్రజలు నువ్వు మా నాయకుడు, నువ్వు మా మహాత్ముడు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసలు చరిత్రను మరుగుపరిచి కొత్త చరిత్ర కోసం ఇప్పుడు రాజ్యము యాంటీ స్టేట్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. కాబట్టి ధిక్కార ప్రకటన చేసిన వాళ్ళని పక్కన పెడతారు. కాబట్టి మహాత్మా ఫూలే ప్రజల మహాత్ముడా ఆయన అంబేద్కర్ గుర్తించడం జరుగుతుంది. కాబట్టి చరిత్రలో ఎప్పుడు కూడా నిజాలని నిర్భయంగా ప్రకటించిన వాళ్ళ చరిత్రలు నిలబడతారు. దళిత సాహిత్యం కూడా ఆ నిర్భయంగా నిలబడిన ప్రజల పక్షాన నిలబడిన వాళ్ళనే రికార్డు చేయమని చెప్తుంది. ఆ విధంగా మనము భాగ్యరెడ్డి వర్మని రికార్డు చేసుకోలేకపోవడము, అదేవిధంగా కుసుమ ధర్మాన్ని రికార్డు చేసుకోలేకపోవడము, స్వామి అచ్యుతానందని మనం తెలుగులో పరిచయం చేసుకోలేకపోవడంతో దళిత సాహిత్యంలో దళిత కులాల్లో ఈ అనైక్యత కారణాలు అయ్యాయి. కాబట్టి స్వామి అచ్యుతానందని మనం ముందు తీసుకోవాలి. ఆది హిందూ మూలవాసులం మేము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆయన చమార్స్లో జాటో అనే బలమైన కమ్యూనిటీ చెందిన వ్యక్తి. వాళ్ళ ఆరిజిన్ బుద్ధిస్టులు, మాయావతి కమ్యూనిటీ. ఆ స్వామి అచ్యుతానంద చేసిన ఉద్యమంతో ఈ రోజు అంబేద్కర్ అంత ఉద్యమం చేయగలిగాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా గాంధీ అంటరాని కులాల ప్రతినిధిని నేను అంటే మా ప్రతినిధిని గాంధీ కాదు, మా ప్రతినిధి అంబేద్కర్ అని చెప్పేసి స్వామి అచ్యుతానంద్ వందల కొద్ది టెలిగ్రాములు లండన్ కొట్టించడం జరిగింది. ఆ విధంగా అంబేద్కర్ నాయకత్వాన్ని స్వామి అచ్యుతానంద్ గుర్తించారు. అచ్యుతానంద్ శిష్యులుగా ఇక్కడ ఉద్యమాన్ని మొదలుపెట్టిన భాగ్యరెడ్డి వర్మని, కుసుమ ధర్మని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా దళిత సాహిత్యం దేశంలో ఉంది నేను భావిస్తున్నాను. ఆ క్రమంలో దళిత సాహిత్యం వచ్చింది. మరాఠీలో దళిత ఆత్మకథలు వచ్చాయి. తెలుగులో కూడా నా కథ అని జాషువా మధ్యకావ్యం ఉంది. అదేవిధంగా అంతరాని వసంతం అని మధ్యకాలంలో కళ్యాణరావు గారు రాశారు. అది దళిత ఆత్మకథగా మనం తీసుకోవచ్చు. అయితే ఆత్మకథలు, కథలు, నవలలు, నాటకంల కంటే కూడా తెలుగులో కవిత్వం చాలా బలంగా వచ్చింది. ఆ క్రమంలోనే మరాఠీలో ఆత్మకథలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు హిందీలో ఆత్మకథలు ముందుకు వస్తున్నాయి. ఆ క్రమంలో మొదటి ఉర్దూ దళిత ఆత్మకథగా మై బందీలో అనే కథ వచ్చింది. అది బందీ అంటే రెల్లి మహతర్ కమ్యూనిటీ గురించి ఆ పుస్తకాన్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను. అది నేను అంటరాని అనే పేరుతో, తర్వాత హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నేను బందీ అనే పేరుతో రీప్రింట్ చేశారు. అదేవిధంగా హిందీలో జూఠన్ అనే ఒక ఆత్మకథ వచ్చింది. జూఠన్ అంటే అది ఇంగిలి అంటాము, దాన్ని నేను జూఠన్ అనే ఇంగ్లీష్ లో పబ్లిషింగ్ గా నా పేరుతో నేను అనువాదం చేశాను. ఇది కూడా మెహతరుల ఆత్మకథ గురించి వచ్చింది. ఓం ప్రకాష్ వాల్మీకి అనే కవి రాశారు. ఆ పుస్తకాన్ని కూడా నేను అనువాదం చేశాను. అదేవిధంగా అంబేద్కర్ దినచర్య మీకు తెలిసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని నేను అనువాదం చేశాను. అంబేద్కర్ పర్సనల్ లైఫ్, ఆయన ఎలా రోజుకి 8 పేజీల వరకు కూడా చదివాడు అంటే ఆయన ఎంత టైం వెచ్చించాడు, ఎంత డిసిప్లిన్ గా దాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి ఈ పుస్తకం అనేక సార్లు ఇక్కడ పబ్లిష్ అయ్యి 10 టైమ్స్ పైన పబ్లిష్ అయింది. కోల్ నిర్మూలన తర్వాత తెలుగులో ఈ పుస్తకమే ఎక్కువసార్లు పబ్లిష్ అయిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన పర్సనల్ లైఫ్ ఎలా డిసిప్లిన్ గా ఉన్నారు. ఈ రోజు మనము వ్యక్తిత్వ వికాసం కోసం, పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో మాట్లాడతాము. ఈ దినచర్యని దానికోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందిగా నేను ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ అన్నాబాబు సాఠే, అది మరాఠీలో ఈయన మాతంగ కమ్యూనిటీ, ఇక్కడ మాదేవ్ కమ్యూనిటీ రిలేటెడ్ గా వస్తారు. ఈయన అద్భుతమైన సాహిత్యాన్ని మరాఠీని సృష్టించారు దళిత ప్రాంతర్స్ కవులతో పాటు ఉంటూ. ఆ విధంగా భారతీయ సాహిత్యంలో మరాఠీ, హిందీ, అదేవిధంగా ఉర్దూలో కూడా దళిత సాహిత్యం వచ్చింది. తెలుగులో కూడా ఆ విధంగా దళిత సాహిత్యం, దళిత కవిత్వం వచ్చింది. దాంట్లో భాగంగా నేను మట్టి పలక అనే ఒక పుస్తకాన్ని నేను తెలుగులో తీసుకురావడం జరిగింది. తెలుగు దళిత సాహిత్యంలో మొట్టమొదటిసారి ఎరుకుల, యానాది, పాములు పట్టే వాళ్ళ గురించి, మంగళ కమ్యూనిటీ మంత్రసాని గురించి మొట్టమొదటిసారి తెలుగులో కవిత్వం ఈ పుస్తకం ద్వారానే బయటకు వచ్చాయి. దీన్ని హిందీలో కూడా అనువాదం చేశాను, తొందరలో హిందీలో కూడా వస్తుంది. అదేవిధంగా అట్లేటియాలో ఒక దళిత దీర్ఘకావ్యాన్ని రాశాను తెలుగులో, అది కూడా దీంట్లో ఉంది. ఈ విధంగా దళిత సాహిత్యంలో భాగంగా కవిత్వం ప్రధానంగా తెలుగులోకి వచ్చింది. ఆ విధంగా తెలుగు కవిత్వం చాలా ముందుకు వచ్చింది. ఈ విధంగా మనం దళిత సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత దాంట్లో ఉన్న కొన్ని కవితలు, కొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా సాహిత్యం కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నప్పుడు ఆ ప్రజలు ఆత్మగౌరవం కోసము, అంటరానితనానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాము, సమానత్వ హక్కు కోసము అని చెప్పి మనం ప్రధానంగా చూడాలి. అందుకనే పాములకి పాలు, చేమలకి పంచదార
ఇచ్చే ఈ పుణ్యభూమిలో మనిషికి మాత్రం గౌరవం లేదని జాషువా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి అలాంటి సమానత్వ హక్కు కోసము మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సాహిత్యంలో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నిజాయితీగా నిర్భయంగా భారతదేశ చరిత్రలో దళితులు అంటరాని కులాలు పోరాటం చేసిన చరిత్ర మనకుంది. ఆ విధంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఎప్పుడు కూడా నిజాలని నిర్భయంగా ప్రకటించే వాళ్ళని పక్కన పెడుతుంది. ఆ విధంగానే మీ అందరికీ తెలుసు జలకారీబాయి అనే పుస్తకాన్ని నేను తెలుగులో తీసుకొచ్చాను. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేయలేదు, వెనక గేటు నుంచి కోట గేట్ నుంచి పారిపోయిందని చరిత్రను బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేస్తే దాన్ని మోహన్ దాస్ నైమిషా అనే ఒక కవి రచయిత బయాన్ అనే పత్రిక ఎడిటరు ఆయన దాన్ని రికార్డ్ చేస్తే దాన్ని తెలుగులో తీసుకొచ్చాను. ఆ తర్వాతే జలకారీబాయి అనే ఒక ఆమె చరిత్రని మనం తెలుగులో మాట్లాడుకోవడం జరిగింది. నా సోదరుడు నిమ్మ బాబురావు అన్న జలకారీబాయి గురించి మనం పుస్తకం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రొఫెసర్ జయకృష్ణ గారి దగ్గర నుంచి మీటింగ్ తీసుకొచ్చి ఆ విధంగా ఆ పుస్తకాన్ని నేను జనంలో తీసుకొచ్చాను. దాని మీద చాలా చర్చలు టీవీలో కూడా జరిగాయి. వాటిలో నేను పార్టిసిపేట్ చేశాను కత్తి పద్మారావు లాంటి కలిసి. అంటే ఈ విధంగా మనం దళిత సాహిత్యంలో ప్రధానంగా చరిత్రని రికార్డ్ చేయని పరిస్థితి ఉంది. కానీ ఆ చరిత్రను చరిత్రగా రికార్డ్ చేయాలి. ఆ చరిత్రను రికార్డ్ చేసే క్రమంలో తారీఖు దస్తావేజులతో శ్రీశ్రీ అన్నట్లుగా ఉండదేమో చరిత్ర అవుతుంది. వాటికి కొంత కవిత నాటకం ప్రక్రియలతో వచ్చిందేమో సాహిత్యం అవుతుంది. ఆ విధంగా సాహిత్యం ప్రజలు త్వరగా ఎక్కుతుంది. కాబట్టి సాహిత్య ప్రక్రియలో కవులు ఉన్నారు. కవులు చేసిన వర్క్, కవుల త్యాగము, కవులు చేసిన ప్రభావం తెలంగాణ ఉద్యమం ప్రధానంగా కూడా చూడవచ్చు. కాబట్టి కవులు, కళాకారులు, రచయితలే ఇప్పుడు కూడా సమాజాన్ని నడిపించడానికి ఒక ఐడియా ఇస్తారు మేధావులు. దాన్ని కళారూపంలో తీసుకెళ్తారు రచయితలు. కాబట్టి ఆ విధంగా మనం సాహిత్యాన్ని చూడాలి. అందులో భాగంగానే భారతీయ సాహిత్యాన్ని, మరాఠీ సాహిత్యాన్ని, హిందీ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందిగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ మన శేషబాబు గారు ఈ ముఖ్యంగా మన కన్నడ సాహిత్యాన్ని మరాఠీ, హిందీ, తెలుగు ఇతర భాషలతో పోల్చుకున్నట్టయితే అంటే ఎక్కువ శాతము మన తెలుగులోకి ఇతర భాషలకు అనువాదమైన సాహిత్యాలు ఎక్కువ ఉన్నాయా, లేదా మన ఇక్కడ పుట్టిన మాతృమైన సాహిత్యం ఎక్కువ ఉందా? అదేవిధంగా అంబేద్కర్ తర్వాత, అంబేద్కర్ ముందు దళిత సాహిత్యానికి ఉన్న తేడా ఏంటి మీరు చెప్పగలరు? అంటే ముఖ్యంగా రెండు విషయాలు నేను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. అసలు ముందు దళిత సాహిత్యము రావడానికి గల కారణాలు ఇంతకుముందు మనకు తెలుసు. సాహిత్యం అంటే నారి, నావి, చీర, శృంగారం లేదా రాధాకృష్ణ కళ్యాణం, రాముడు లీలలో, వీటిలోనే తరించేటటువంటి వాళ్ళు మనవాళ్ళంతా. వీటిలో తరించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ వా 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 అనేటువంటి తత్వంలో మరి మన గురించి ఎవరు మాట్లాడతారు? మన వాయిస్ అసలు ఎవరు చెప్తారు? అప్పుడే దళిత సాహిత్యం వచ్చింది. బాబు అసలు సాహిత్యం అది కాదు, ఇది సాహిత్యం అనేటువంటిది సమాజానికి సంబంధించింది. సో సాహిత్యం అనేటువంటి సమాజానికి సంబంధించినటువంటిది అయితే మా గురించి కూడా రాయాలి కదా. మరి మా గురించి రాసేటప్పుడు మరి మేము ఎక్కడున్నాం సాహిత్యంలో? అంటే మేము రత్నాకర్ గారు అన్నట్లు స్టేట్ ఎప్పుడు కూడా, ఈ సమాజం ఎప్పుడు కూడా ఎవరు పరిపాలిస్తే వాళ్ళ గురించి రాసుకుంటారు. సో మా వాళ్ళు ఎప్పుడూ లేరు కాబట్టి మా గురించి ఎప్పుడూ చెప్పలేదు. అది మరాఠీ సాహిత్యం కానివ్వండి, ఇక్కడ తెలుగు సాహిత్యం కానివ్వండి, ఎప్పుడు కూడా మన గురించి ఎవరు మాట్లాడలేదు. మనం వచ్చిన తర్వాతే మాట్లాడుకున్నాం. మన జీవన శైలి, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్య ఆధునిక సందర్భము, గ్లోబలైజేషన్, మీడియా అన్ని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడప్పుడు పేపర్లో ప్రకటిస్తారు నో బార్, క్యాస్ట్ నో బార్. సో మాకు ఒక వరుడు కావాలి, ఎవరైనా సరే మంచి స్థితిలో ఉంటే రావచ్చు. కర్దం జయప్రకాష్ కర్దం ఒక కథ రాస్తాడు. నేను బాగా ఎర్రగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, అందంగా ఉన్నాను, బ్రాహ్మణుడి కంటే కూడా లేదా ఒక ఠాకూర్ కంటే కూడా అందంగా ఉన్నాను, క్యాస్ట్ నో బార్ కదా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా. అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మాట్లాడుకుంటారు, ఇద్దరికి నచ్చుతారు. నచ్చిన తర్వాత పెళ్లి సంబంధం పెట్టుకున్న తర్వాత ఈ జయప్రకాష్ కర్దముల కవితలో హీరో వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తాడు. పిలిపిస్తే వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే అర్థమైంది ఇతను చమారని. అరే మీరు చమారా అంటారు వాళ్ళు. అంటే ఒకసారి ఆశ్చర్యంగా, అంటే ఈ కథలో రచయిత చేస్తాడంటే ముందు వీళ్ళని పిలిపించడు, అమ్మా నాన్న పిలిపించడు. ఇన్నే 2-3 సార్లు వెళ్తాడు, అన్ని మాట్లాడుకుంటాడు, కళ్యాణ మండపం బుక్ చేస్తాడు. క్యాస్ట్ నో బార్ కదా.
ఈయనకేం ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, సివిల్ సర్వెంట్, ఇంకేం కావాలి వాళ్ళకి? అయితే పెళ్లి పెట్టుకొని పెళ్లి లాంఛనాల గురించి మాట్లాడుకునేటప్పుడు మా అమ్మా నాన్న పిలిపిద్దామనుకొని అమ్మా నాన్న పిలిపిస్తే వాళ్ళని చూసి మీరేంటి, అయ్యో మీరు చమారా, మేము పొరపాటు పడ్డామే నోబారని అంటే చూడండి, మీరు ఏమున్నా కులమే. అలానే ఇతనే ఇంకో కథ రాస్తాడు, బైల్కి కాల్, ఎద్దు తోలు. సాహిత్యం అంటే మీకు ఇందా చెప్పాను నేను. ఇంతకు ముందు ఏముండేది? నారి, నాభి, రాధాకృష్ణుల శృంగారం, శ్రీవర్ణన, వెన్నెల్ల ఆడపిల్ల, ఇవే ఉండేవి. ఇవే చూసి ఇవే సాహిత్యం అనేటువంటి వాళ్ళు. అది ఇక్కడ ఎక్కడ కూడా మనకు ప్లేస్ లేదు, మన గురించి మాట్లాడేవాడు లేడు, చెప్పేవాడు లేడు. అంతా కావాలంటే మనల్ని అక్కడ ఏదో ఒక పనివాడిలాగానో మా చపరాశి లాగానో ఒకసారి చెప్తాడు, మా పనివాడు వచ్చాడు అని కథలు ఎక్కడ చెప్తాడు. వాడికి పేరు ఉండదు, ఊరు ఉండదు, గుర్తింపు ఉండదు, మా పనివాడే. ఇక్కడ బయలుకి కాలేటువంటి దాంట్లో ఈయన ఒక కథ చెప్తాడు. ఒక ఎద్దు చనిపోతుంది, చనిపోయిన తర్వాత ఆ ఎద్దు యజమాని మాదేవల్లికి ఫోన్ చేస్తాడు, రే వచ్చి ఆవుని తీసుకెళ్లరా. వీళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు కష్టపడి తీసుకెళ్తారు, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తీసుకెళ్లిపోతే తోలు ఒలుస్తారు. తోలు ఒలిసి దాన్ని అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే వాడు 15 రూపాయలు ఇస్తాడు. అదేంటయ్యా 30 రూపాయలుగా అంటే, ఇష్టమైతే ఇవ్వు లేకపోతే లేదు, 15 ఇస్తా. 15 రూపాయలు ఇస్తే వాడు తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు మనుషులు కదా, ఇద్దరు మనుషులు అయితే ఒకరిద్దరు పంచుకుంటారు, చెరువు ఒక 7 రూపాయలు ఏమో వస్తాయి. వచ్చిన తర్వాత ఆ చచ్చినటువంటి ఎద్దు యజమాని బలి ఫోన్ చేస్తాడు, ఇంటికి కబురు చేస్తాడు, ఎరా నా ఎద్దుని తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వా అని. అంటే చచ్చిన ఎద్దును వాడు పట్టుకోడు కానీ చచ్చిన ఎద్దుని అమ్మగా వచ్చిన డబ్బుల్లో వాటా వాడికి కావాలి. ఇద్దరు మనుషులు ఒక రోజుల్లో దాన్ని మోసుకొని వెళ్ళి ఇంటికాడ నుంచి చచ్చి చెడి వాళ్ళ యాతన, వాళ్ళ జీవన యొక్క స్థితి ఎలాంటిదో కవి బాగా వర్ణిస్తాడు. కేవలం అంటే ఎవరు ఇక్కడ ఎద్దు చచ్చిందని దాన్ని అంటుకోకుండా ఇంట్లో వంట చేయరు, మీరు దాన్ని తీసుకెళ్లి అమ్మగా వచ్చిన డబ్బులు మీకు కావాలి. మళ్ళీ మనుషుల యొక్క స్వభావాన్ని బాగా వర్ణిస్తాడు. మీకు తెలిసే ఉంటుంది, మన తెలుగులో కూడా ఎన్నెల నవ్వు యానాది జీవితం మీద వచ్చినట్టు వెన్నెలమే కదా అది. వెన్నెల నవ్వులో యానాది రారా అంటదమ్మా ఆమె సోదరమ్మ, మన అంటే ఏందమ్మా అంటే 24 గంటలు పని చేయించుకొని అమ్మ ఒక సోలటి బియ్యం ఇవ్వమంటే ఆసాయం లేడుగా రేపు రా అంటది. పెళ్లి పెట్టుకున్నామమ్మా కొంచెం ఒక 5 రూపాయలు ఉంటే ఇవ్వంటే ఒక పని చేయి, ఇంటికాడ బంధువులు వస్తారు, యానాది వాళ్ళంతా వస్తారు, చింతతోపులో కూర్చుంటారు, పెళ్లి లగ్గం పెట్టుకుంటారు, వాళ్ళకి బో కట్టాలి, డబ్బులు లేవు ఇంట్లో, బియ్యం లేవు అని సోదరు గారి ఇంటికి వస్తే సోదరు గారు అరుగు మీద కూర్చుంటాడు. అరుగు మీద కూర్చుంటే ఇంటికి వచ్చింది ఈమె. అరుగు మీద కూర్చున్న వారితో మాట్లాడటం ఎందుకు లే, డైరెక్ట్ గా పెద్దవాళ్ళతో కూర్చున్న ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాకు ఒక అడ్డెడి బియ్యమి 2 మానికలు అడ్డెడి బియ్యమి అమ్మా, పెళ్ళోళ్ళు వచ్చారు మా ఇంటికి, వాళ్ళకి పప్పు వేసి అన్నం పెడతామంటే సరేలే కానీ ముందు అక్కడ వాగు దగ్గరికి వెళ్ళి ఒక 2 మోపులు పుల్లలు పట్టుకురా, ఆ తర్వాత ఇస్తానంటది. ఆ 2 మోపులు పుల్లలు పాపం చీకట్లో 7 గంటలప్పుడు హడావిడిగా ఇక ఆశతో వాగు కాడకి వెళ్ళి పుల్లలు కట్టుకుని 2 మోపులు ఇంటికాడ ఇస్తే అప్పుడు ఏమంటది, ఆసాయం లేడు కదా నీకు డబ్బులు ఇవ్వడానికి, ఆసాయం అరుగు మీద ఉన్నారు పోంటది. ఇవి మళ్ళీ హడావుడిగా పరిగెత్తుకుంటూ ఆసాయం అడుగుతుంది, ఏనాది ఏంటో ఇటు వచ్చావే అంటాడు ఆసామి. అక్కడ ఆమె అంటుంది, చచ్చిపోదాం అనుకుంటున్నాను ఇట్లాంటి వాళ్ళ మధ్య ఉండక, కానీ ఏం చేస్తాం, మా బతుకు ఇంతే, మా బతుకు ఇంతే, ఎందుకంటే మాకు ఐడెంటిటీ లేదు, భూములు లేవు, స్థలాలు లేవు, ఇట్లా వీళ్ళ కింద పనిచేయాల్సిందే. నేను ఇందాక చెప్పాను మీకు సెపరేట్ కాన్సెప్ట్ ఆఫ్ విలేజెస్. ఈ దళిత కవులు ఇవే చేస్తారు, మనుషుల్లో ప్రేరణ నింపడానికి, వాళ్ళ సమాజం గురించి ఆలోచించడానికి. నేను గ్లోబలైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు నిన్న ఒక కవిత చదివి నా పుస్తకంలో కూడా ఉంది. అది ఏమంటారంటే, మా పిల్లలు హిందీలో ఉంది, నేను తెలుగులో అనువాదం చేసి చెప్తాను. हमारे बच्चे हिंदीలో ఏమన్నదంటే हमारे बच्चे जरूर सोचेंगे कि భూమండలీకరణ అంటే గ్లోబలైజేషన్, మా పిల్లలు తప్పకుండా ఆలోచిస్తారు ఈ గ్లోబలైజేషన్ వల్ల మా ఇల్లు ఎందుకు బిల్డింగ్లుగా మారటం లేదు. గ్లోబలైజేషన్ అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, మరి ఈ గ్లోబలైజేషన్ రావటం వల్ల మాకు లాభం ఏంటి? మా ఇంటి పక్కనే అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, కానీ మా బస్తీ మాత్రం ఇట్లానే ఉంది. మా పిల్లలు వాళ్ళు అలా ఒక మాట అంటే దీంట్లో వ్యంగ్యంగా, మా పల్లెల్లో కోళ్లు ఎప్పుడు నాట్యం ఆడతాయో,
మురిగి హమారే క్లియర్ చెప్తాడు ఇక్కడ. మా కంచాలలో చికెన్ కోడి ఎప్పుడు నాటేవాడిద్దు, మా పరిస్థితి ఏంటి, మా బతుకులేంటి, ఎవరి గ్లోబలైజేషను, ఎవరి సమాజం ఇది, మా గురించి ఎవరు పట్టించుకోరా. అంటే సాహిత్యము అనేటువంటిది కేవలము సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి మాట్లాడాలి. నేను ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యం సందర్భంలో సార్ అన్నట్లు దళిత సాహిత్యం యొక్క ఆవశ్యకత ఏంటి అప్పటికి ఇప్పటికి. ఇంతకు ముందు సాహిత్యంలో కేవలము మన యొక్క చూపంతా అభ్యుదయవాదుల చూపులో నుండే చూసేవాళ్ళం, అభ్యుదయవాదుల కెమెరాలో నుండి చూసేవాళ్ళం, వాళ్ళ కళాదాలో చూసేవాళ్ళం. వాళ్ళు ఏం చెప్తే అబ్బా మా గురించి భలే చెప్పారా బాబు శ్రీశ్రీ గారిని మనం అక్కడి నుంచి చూసుకుంటాం. కానీ దళిత కవులు వచ్చిన తర్వాత మన బాధలను మనమే చెప్పుకుందాం, మనం ఏ మార్గంలో పోవాలో మనమే డిసైడ్ చేద్దాం. వాడెవడు మన గురించి మాట్లాడటానికి. ఎందుకంటే నేను మాకు హిందీలో ఒక అతను నిరాలా అనేటువంటి ఆయన మార్క్సిస్ట్. ఆయన ఏమంటాడంటే మైనే దేకా ఇలహాబాద్ కే తట్ పర్, అంటే నేను వచ్చేటప్పుడు ఇలహాబాద్ అంచున ఉన్నటువంటి కొండ మీద చూస్తున్నాను, ఒక స్త్రీ ఎండలో ఉండి రాళ్లు కొడుతూ ఉంది, చెమట కారుతూ, నేను చూశాను ఆమె యొక్క గొప్పతనాన్ని అంటాడు. అంటే నేను చూశానని రాస్తుంటాడు. దళిత కవి ఇక్కడ ఏమి రాశాడంటే ఆయ్యే మెహసూస్ కీజియే, రండి మీరు స్వయంగా వచ్చి మా బస్తీకి వచ్చి మా గల్లీకి వచ్చి అనుభవించండి, మా గల్లీలో ఉండేటువంటి అశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని చూడండి. నిన్న ఇదే గల్లీలో ఆకలితో బావిలో దూకినటువంటి ఒక స్త్రీ శవాన్ని నిన్నే తీసేయమంటే చూడండి మేము సాక్ష్యం చెప్తామంటాడు. అంటే నేను చూసేనంటాం కంటే కూడా రండి నేను చూపిస్తాను మా గల్లీలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితిని. आइए महसूस कीजिए मैं हमारी गलियों में घूमते हुए कल मर गई है पुलिया कल कुएं में डूबकर भूख की यातना से मरकर. దేర్ ఇస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే దళిత సాహిత్యానికి ఇతర సాహిత్యాలకి మనం మన గురించి చెప్పుకోవటానికి వేరే వాడు మన గురించి చెప్పుకోవడానికి ఉన్నటువంటి తేడా అది. ఎందుకంటే నేను చూశాను ఒక అమ్మాయి అక్కడ రాళ్ళు కొడుతూ ఉంది, నా హృదయం ద్రవించింది, నేను చూశానని చెప్పుకుంటాడు. కానీ దళిత కవి చెప్పారు, దళిత కవి రండి మీరు నేను చూపిస్తాను మా గల్లీలో ఉన్నటువంటి భయానకమైనటువంటి దయనీయమైనటువంటి స్థితులని మేము ఉండలేకపోతున్నాము, మా గురించి మీరు మాట్లాడరా, మా పట్టించుకోరా. నిన్న ఈ గల్లీలో మా ఒక ఆవిడ ఆకలితో చనిపోయింది బావిలో దూకి. అంటే ఆయ్యే మెహసూస్ కీజియే, రండి మీరు అనుభవించండి వచ్చి ఇక్కడ అసలు మేము ఏ పరిస్థితిలో ఉన్నాం. ఆ దళిత నేపథ్యము దళిత సాహిత్యకారుడి నేపథ్యం ఇది. ఎందుకంటే ఒక సెపరేట్ ఐడెంటిటీ కోసం మన కోసం మనం నిర్మించుకున్నటువంటి సాహిత్యక నిర్మాణము దళిత సాహిత్యం. అందుకనే రత్నాకర్ గారు అదే మాట అన్నాడు, దళితుల సాహిత్యం దళితుల కోసం రాయబడింది, దళితుల చేత రాయబడింది. దళితులంటే ఎవరు అంటే దళితులంటే అనగారిన అంటరాని వాళ్ళు మాత్రమే అన్నాడు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ కూడా దళితులు, స్త్రీలందరూ కూడా దళితులే అని. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి అంటరాని కులాల చరిత్ర, అంటరాని కులాల జీవన శైలి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. వాడి ఇంటికి రానివాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. మా దోస్తు ఒక ఆయన ఉండేవాడు, మేము ఇద్దరు మంచి క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కూడా. రూమ్మేట్స్ అయితే ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోగానే ఒక మంచం నుంచి లేచారు వాళ్ళంతా, అరే రండి రండి పిల్లలు వచ్చారని. అయిపోయిన తర్వాత మనోడు మీరు కూర్చోండిలే అంటున్నాడు. మావాడు పచ్చివారెడ్డి, మీరు కూర్చోండిలే అంటున్నాడు వాళ్ళని. నాకు అర్థం కాల. సరే నేను కూడా మంచం మీద కూర్చోబోతుంటే మనోడు వెంటనే కుర్చీ తెచ్చి కుర్చీలో కూర్చోరా అన్నాడు. కూర్చొని వాళ్ళంతా లేచారు, వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ చెల్లి వాళ్ళంతా ఉంటే కూర్చొని లేచారు అంతా. లేస్తే నేను ఎందుకంటే గుంటూరు సంగతి చెప్తున్నాను ఇది. లేస్తే మనం వెంటనే కుర్చీ తెచ్చి నువ్వు కుర్చీలో కూర్చోరా మంచం ఎందుకులే అన్నాడు. నాకు అర్థం కాల విషయం అప్పటికి. తర్వాత ఏమర్థమైందంటే మనం మంచం మీద కూర్చోకూడదు వాళ్ళతో పాటు అని, అందుకని కుర్చీ వేశారు పక్కన. ఈ బాధని నేను తప్ప మిగతా వాడు ఎవరు చెప్పినా దాన్ని వాస్తవాన్ని చెప్పలేడండి. ఎంత గాయపడిద్ది హృదయం. మనల్ని చూసి ఎవరో వచ్చారు అతిథులు అని అప్పటిదాకా మంచం మీద కూర్చున్నటువంటి వాళ్ళు మనం చూడగానే నేను లేస్తాం కదా అతిథులు వచ్చారని. లేస్తే వాళ్ళని మనోడు మీరు కూర్చోండి ఏం కాదు అని చెప్పేసి కుర్చీ చేసి నాకు పక్కనే వాడు మంచమే కూర్చున్నాడు. నేను అతను తప్ప అంటలేదు, వ్యవస్థ తప్పు. వ్యవస్థలో మనం ఎంత డబ్బులున్న వాళ్ళమైనా నేను అప్పించేవాడిని, డబ్బులు వాళ్ళు నేను అప్పించేవాడిని. కానీ
నా కులం ఉంది చూసారా, కులము ఈక్వాలిటీని ఇవ్వదు ఎప్పటికీ. అందుకని దళిత సాహిత్యం ఆ రోజు అంబేద్కర్ కూడా అదే చెప్పినాడు, ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయాలి మనం. అందుకనే మహార్ ఉద్యమం గుళ్ళోకి వెళ్ళటం కానివ్వండి, చెరువులో నీళ్లు తాగడం కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు ఎంతున్నా సరే నీ క్యాస్ట్ నిన్ను ముందుకు పోనివ్వదు, ఈక్వల్ స్టేటస్ ఇవ్వదు. నేను అకాములు చెప్పాను నో బార్ గురించి కూడా, నో బార్. ఎందుకంటే మనం చాలా మంది అంటుంటాం సోషియో మెంటాలిటీలో ఉన్నటువంటి వాళ్ళం, గ్లోబలైజ్ మెంటాలిటీలో ఈ సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళం చాలా ఏమిటంటే ఏమీ కాదు అంటాం. బట్ నీ కులం నీకంటే ముందుగా ప్రయాణిస్తుంది. నీ కులం నీకంటే ముందుగా ప్రయాణించి సమస్త సమాచారాన్ని అక్కడ పెడుతుంది. వెంటనే డిసైడ్ చేస్తారు ఎక్కడ కూర్చోవాలా అని. సో ఈ చైతన్యాన్ని దళిత సాహిత్యం కలిగించింది ఫస్ట్. మీరు ఈ మధ్య ఉన్నటువంటి మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మేము ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఏదైతే వచ్చిందో మాదిగా అనే శబ్దాన్ని వెనక జోడించుకోవటం, శర్మ శాస్త్రి రెడ్డి లాగా మాదిగా అనే శబ్దాన్ని జోడించుకోవటం ఇట్స్ గ్రేట్ థింగ్. అసలు నన్ను నువ్వు మంచిగానే చూడపోతాను, నేను హీరోని అని చెప్పుకొని తిరిగినటువంటి సంస్కృతి అది. అటువంటి సంస్కృతిని, అటువంటి దమ్ముని దళిత సాహిత్యం కలిగించింది. ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎప్పటికైనా. సో నేనంటే ఏంటంటే అంబేద్కర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా స్వయం పాలన, అస్తిత్వము, అస్మిత, గౌరవము, ఐడెంటిటీ ఇవన్నీ కూడా మనకి ఆ ఉద్యమాల ద్వారా, సాహిత్యం ద్వారా, మనం అందరం కలిసి ఉండటం ద్వారా మాత్రమే వస్తాయి. ఇవి వీటికి ఫ్యూయల్, ఆక్సిజన్ లాంటిది దళిత సాహిత్యం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ రత్నాకర్ గారు, ముఖ్యంగా విప్లవ సాహిత్యం భారతదేశంలో ఇంకా ముఖ్యంగా తీసుకోవాలంటే మన రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవకారులు ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయో ఈ విప్లవ సాహిత్యాన్ని మామూలుగా పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్మిక వ్యవస్థగా చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి దళితులందరూ కార్మికులే, కానీ కార్మికులందరూ దళితులు కాకపోవచ్చు, కానీ దళితులందరూ కార్మికులే, అండరాని కార్మికులు దళితులు. కాబట్టి ఈ విప్లవ సాహిత్యము మన దళితుల అభివృద్ధికి ఎంతవరకు దోహదపడింది, లేదా దళిత ఎత్తిన వల్ల మనకి ఎంతవరకు నష్టం జరిగిందా? అదేవిధంగా స్త్రీవాద సాహిత్యం అన్నాం. స్త్రీవాదం అంటే అగ్రకుల స్త్రీవాద సాహిత్యానికి దళిత స్త్రీ సాహిత్యానికి ఉన్న తేడా ఏంటి? దీన్ని ముఖ్యంగా మన దళిత మహిళల అభివృద్ధిలోకి మన దళిత సాహిత్యం ఎంతవరకు వచ్చింది, దాని గురించి మరియు ఈ విప్లవ సాహిత్యాన్ని వివరంగా మీరు చెప్తే బాగుంటుంది సార్. తప్పకుండా బ్రదర్. ఇప్పుడు విప్లవ సాహిత్యము ఒక పరిధిని, ఒక అవగాహననైతే సమాజానికి కలిగించిన దాంట్లో సందేహం లేదు. దళిత సాహిత్యానికి కూడా ఒక ప్రశ్నించే తత్వాన్ని నేర్పడంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, ప్రధానంగా నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని, మాకు కమ్యూనిస్ట్ విలేజ్, కమ్యూనిస్టు కల్చరు, ఆ ప్రశ్నించే తత్వం అవన్నీ కూడా మా ఏరియాలో ఉన్నాయి. ఆ సాహిత్యం నుంచి ఆ ఆలోచన మనం ముందుకు తీసుకునే క్రమంలో ఇప్పుడు చోదరు విశేషబాబు గారు అన్నట్లుగా ఇంటికి వెళ్ళిన తర్వాత మంచం మీద కూర్చునే దగ్గర ప్రశ్న వస్తుంది, అన్నం తినే దగ్గర ప్రశ్న వస్తుంది, మంచి ఇచ్చే దగ్గర ప్రశ్న వస్తుంది. కాబట్టి వాటన్నింటినీ నా అనుభవాల్లో భాగంగా నేను రాసుకున్న కవిత ఉంది, అది గుర్తొచ్చి మీకు వినిపిస్తాను. ఆయాల అడుగు పెట్టనయ్యని కరణం గోరి శివుడి గుడిని, గుడికున్న దారాలని, ఆ మంత్రాలని, వాటి నడమంత్రాలని, చీ అన్న శ్రీరామ నవమిని చీచీ అంటుంది. అలాంటి నేనే మాట్లాడతా కవిగా అక్కడ అలానే పేరుతో వచ్చిన దీర్ఘ కవిత అది. ఊరు తలెత్తి మీసం నిలదిప్పి తాగుతున్న ఎలా దోసులు పట్టే నేలతో గొంతు తడుపుకున్న రోజుల్ని, గోయందలతో ఊరు తిరిగే దేవుడు వాకిలి కాడికి కూడా రాని వేనాన్ని, సావాసవాళ్లు మంచాలై వాలుతున్న ఎలా చూసిన నేల చూపుల్ని, ఊరెలపడి మడిసిలో మాటల్లో తరాల నిశాని ఎత్తుక్కున్న నిమిషాలని గుర్తుకు తెచ్చుకుంటుంది. అలా మా నాన్న టీచర్గా పనిచేశారు అక్కడ, ఆయన గురించి రాస్తూ ఊరికి అచ్చరమైన అయ్యని కాదని లెక్కలోతో రాకుండా అసలు బడి మొగవే చూడనోడు రచ్చబండవడం చూసి తాటాకు మంటవుతుంది. అలా వాడు ఊళ్ళోకి వెళ్ళిపోయేసరికి రచ్చబండ మీద కూర్చుంటాడు, ఈయన మాల పంతులు కాబట్టి రోడ్డు మీద నిలబడతాడు. అంటే అసలు బడి, పిల్లలు, చదువు, ఒక టీచర్గా ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన మనిషి మాకు నిలబడతాడు, పనిచేసిన వాడు, పొలం పనులు అక్కడ వడ్డీ లెక్క తీసుకుంటూ కలెక్ట్ చేసుకున్న మనిషి రచ్చబండ మీద కూర్చుంటాడు. అంటే ఊర్లో ఒక
కమ్మ పంతులకి మాల పంతులకి ఉన్న తేడాన్ని నేను అక్కడ నా కవితలు చెప్పుకోవడం జరిగింది. అలాగే నువ్వు నాకిష్టం మరి నీకు ఇష్టమేనా అని మనసు పారేసుకున్న పెద్దింటి ప్రేమకి బదులువలేని ఆనాటి నిగదనాన్ని బతుకంతా నిలేసి అడుగుతుంది. అలా అంటే అక్కడున్న ప్రేమలు అక్కడున్న వాటికి కూడా కులం అడ్డం వస్తుంది కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ, అలాగే తరాల అభిమానంతో ఆ తలెత్తిన ఆత్మగౌరవంతో అని ఊరికి పాఠాలు చెప్పి రోజులో మంచి రోజుల చెడ్డలు చెప్పినటువంటి డబ్బులు వాటి వడ్డీ లెక్కలు చూపిన అయ్య చేతుల్లో అక్షరాలైన వందల వేల బతుకుల సాక్షికంగా బుక్కు అవుతుంది, అంటే పుస్తకం అవుతుంది. అలానే నా అనుభవాలు నేను అట్లేటల్ అనే కవితలో రాసుకోవడం జరిగింది. కాబట్టి అంటే మోచీరామ్ అనే కవిత భూమిలోనే కవి హిందీలో రాస్తాడు. నా కోయి చోటా హై నా కోయి బడా హై మేరే సామ్నా రేక్ జోడి జూతా హై అంటాడు అక్కడ మోచీరామ్ అనే ఒక కవితలో. అంటే నా ముందు చిన్న పెద్ద తేడా లేదు, ప్రతివాడు కూడా ఒక జత చెప్పులు లాంటి వాడే నాకు నా ముందు చెప్పులు బాగు చేయించుకోవడానికి వస్తాడు అని చెప్పి మోచీరామ్ అనే కవితలో కవి చెప్తారు. అంటే అక్కడ అతను ఈక్వాలిటీ అనేది ఒక ఎవరైనా నా దగ్గరకు వచ్చాడని చెప్తున్నాడు కానీ అక్కడ కమ్యూనిస్ట్ కవిగా అతను లోపల ఉన్న ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని మాత్రం అతను చెప్పలేదు. ఆ ఆత్మాభిమానాన్ని అవమానాన్ని మాత్రం దళిత కవిత్వంలో ప్రధానంగా చెప్తుంది. ఇతరుల కవిత్వంలో కూడా అభ్యుదయ కవిత్వంలో కూడా వాళ్ళు ఒక ఆర్థిక అంతరాలను చెప్తారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ చెప్పిందే వాళ్ళకి ప్రామాణికం అవుతుంది. కానీ అంబేద్కర్ అక్కడే మార్క్స్తో పాటు నడుస్తూ మార్క్స్తో కూడా విభేదిస్తాడు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఆయన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్న సమయంలోనే ఆయన పరిశోధనా పత్రాన్ని ద ప్రాబ్లం ఆఫ్ రూపీ అని రాస్తారు. రూపాయి సమస్య గురించి మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ గురించి అంబేద్కర్ మాట్లాడతాడు. అంబేద్కర్ ఒకే సమయంలో ఆత్మగౌరవ పోరాటం చేశారు, ఆర్థిక పోరాటం చేశారు. హిందూ కోడ్ బిల్లు పాస్ కావాలని దాన్ని రిజైన్ చేయడం జరుగుతుంది. అది స్త్రీల హక్కుల కోసం. అది ఈరోజు స్త్రీవాదులు గుర్తించని పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ మాట్లాడతాడు. అదేవిధంగా సంచార తెగలైనటువంటి గిరిజన తెగల గురించి అంబేద్కర్ మాట్లాడతారు. చివరికి చిన్న రాష్ట్రాలు వరకు కూడా తెలంగాణ ఉద్యమం వరకు కూడా అంబేద్కర్ ఆ రోజే ఒక ప్రామాణికమైన రూపాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. ఈ అవమానాలు అత్యాచారాలు దుర్మార్గాలు జరుగుతున్నా కూడా ఇంకా అంతరాని కులాలు ఇంకా ఓపెన్ గా ఉన్నాయంటే కేవలం కారణం ఖచ్చితంగా అంబేద్కరే. అంబేద్కర్ గారు ఒకటే అంటారు, డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పోరాటాలే విజయవంతం అవుతాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నా జాతి సోదరులు నా జాతి ప్రజాస్వామ్యబద్ధంగానే భారతదేశంలో తన హక్కులు సాధించుకోవాలి తప్ప హింసాత్మక పద్ధతులు వెళ్ళకూడదు. వెళితే మన జాతి నాశనం అవుతుందని చెప్పి అంబేద్కర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని అవమానాలు అత్యాచారాలు జరిగినా కూడా ఇంకా జాతి భరిస్తుంది. ఈ జాతికున్న శక్తి ఏంటి అని చెప్పేసి అంటరాని కులాల మీద రీసెర్చ్ చేసిన ఒక ఇంగ్లీష్ స్కాలర్ మాట్లాడతారు ఒక చోట. అంటే అంత ఆత్మగౌరవంతో ఉన్నాము, అంత అవమానాలు భరిస్తున్నా కూడా మేము కూడా. అయితే అదే సందర్భంలో అంబేద్కర్ అంటారు, ఈ రాసిన రాజ్యాంగం కావచ్చు, ఈ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి పని నిర్వర్తించకపోతే ఒక దశ తర్వాత ప్రజలకు కనుక ఈ చట్టాల మీద రాజ్యాంగం మీద నమ్మకం పోతే మాత్రం ఈ దేశంగా ఉండదు. ఆ పరిస్థితి మాత్రం పాలకులు ప్రభుత్వాలు మాత్రం ఆ దశకు రాకుండానే ఈ అంటరాని కులాలకి ఈ వెనుకబడిన కులాలకి ఈ స్త్రీలకి వీళ్ళందరూ బాగు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ గారు 50 సంవత్సరాల ముందే మాట్లాడడం జరుగుతుంది. ఆ పరిస్థితిని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ రోజు కూడా ఈ రాజ్యాంగం తరఫున ఏదో రిజర్వేషన్ అని చెప్పి రొట్టె ముక్కల్లాగా మనం ముందేస్తున్నారు. వాటి కోసం మన మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారు. వాటి కోసం 1 నుంచి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు తప్ప అంతకు మించి నిజంగా నిజాయితీగా అంబేద్కర్ గారు చెప్పినట్లుగా రాజ్యాంగం ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో అయితే ఈ రోజు వరకు కూడా ఈ అడుక్కునే పరిస్థితి ఈ కులాలకు ఉండదు. కాబట్టి ఈ కులాల నేపథ్యంలో ఉంటూ తమ అవమానాలను లక్ష్యీకరిస్తూ ఈరోజు సాహిత్యం మనకు ముందుకు వచ్చింది. అదేవిధంగా ఎంతో మంది సాహిత్యంలో తమ సమస్యల గురించి మాట్లాడుతుంటారు. అదేవిధంగా దళిత సాహిత్యంలో ఒక ఎం వెంకటమ్మ కవి అంటారు, ఒక బ్యాంకు వాడు వచ్చి ఆ తల్లిని అడుగుతాడు గంగమ్మ అనే కవితలో, అమ్మా నీకు నేను లోన్ ఇస్తాను కానీ నువ్వేం నాకు షూరిటీ పెడతావంటే ఆ అమ్మ ఆ వెనకవైపు తిరిగి సముద్రాన్ని చూపిస్తుంది, సముద్రమే నా షూరిటీ అంటాడు. అంటే ఆ కవి గంగమ్మ అనే కవితలో వాడు వృత్తిలో నుంచే వాడు ఎంచుకుంటాడు,
నాకు ఇక్కడే ఉంది, సముద్రమే నా ఇల్లు, నా తల్లి అంటారు. అంటే ఆ విధంగా ఈ వెనుకబడిన కులాల నుంచి అంటరాని కులాలు ఏ విధంగా సాహిత్యాన్ని సృష్టించుకున్నాయో అని చెప్తూ ఈ బీసీ కులాలుగా ఉన్నటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, వడ్డెర, బెస్త ఇలాంటి కులాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలుగానే ఉన్నారు, కానీ ఇక్కడ బీసీలుగా ఉన్నారు. అంటే ఈ ఎస్సీలకి బీసీలకు కూడా పెద్ద అంతరాలేం లేవు. వృత్తిని బట్టే కులం నిర్ణయించబడింది. అంతరానితనం ఉన్నవాళ్ళని అంతరాని కులాలుగా అంబేద్కర్ గారు ఎస్సీలుగా పెట్టారు. అదేవిధంగా అడవుల్లో ఆదిమ సమాజంగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఆదివాసీలుగా మార్చారు తప్ప మించేమి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్ద మార్పు ఏం లేదు. మరి కాంశీరామ్ గారు 85% ఉన్నటువంటి ఈ జాతులు ఏదైతే ఇలా రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు, అంబేద్కర్ గారు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఈ కులాల వీటి అస్తిత్వాల గురించి నేను ఒక కవిత రాశాను, పిల్లోళ్ళు పోటీ పడుతున్నారు అని. దాంట్లో పనిని నమ్ముకుని నేను మొద్దు చిక్కుతుంటే పని లేని నీవు నా మొగాన్ని కసిగా రక్కుతున్నావు. పనిని నమ్ముకుని నేను నీ బిడ్డలకి మెరుపునవుతుంటే పని లేని నీవు నా బిడ్డ తరానికి మైలవుతున్నావు. పనిని నమ్ముకుని నేను అగ్గిపెట్టెలోకి మడిచిన బిడ్డనవుతుంటే పని లేని నీవు నన్ను గోచిపాతగాన్ని కేతిగాన్ని చేస్తున్నావు. పనిని నమ్ముకుని నేను వండుకునే పాత్రలవుతుంటే పని లేని నీవు నా మూతి ముంతవుతున్నావు. పనిని నమ్ముకుని నేను నీ కాలి చెప్పులవుతుంటే పని లేని నీవు నా నడుము తాటాకై జాడలు చెరుపుతున్నావు. పనిని నమ్ముకుని నేను నీ ఇంటి ఇటుకనవుతుంటే పని లేని నీవు నన్ను నా ఇంట పాలేరుని చేస్తున్నావు. అందుకే తగ్గొట్టి చెప్తున్నా, మనిషికి నిచ్చెన మెట్లేసి నీ కర్మమన్న వారలారా, నీ పునాదులు తెలిసేందుకు మా పిల్లోళ్ళు పోటీ పడుతున్నారు అని చెప్పి ఒక కవితలో నేను రాసుకోవడం జరిగింది. ఇది శ్రమ విభజన కాదు, భారతదేశంలో జరిగింది. శ్రామికుల విభజన అన్న మహామనిషి అంబేద్కర్ గారికి అంకితంగా ఆ కవిత నేను రాసుకోవడం జరిగింది. అంటే కవిత్వము, సాహిత్యము, దళిత సాహిత్యము ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఊడిపడదు, అది వాళ్ళ అనుభవాల నుంచి వస్తుంది. ఆ విధంగానే దళిత సాహిత్యం వచ్చింది. కాబట్టి నువ్వు వర్గ నినాదంతో నువ్వు మాట్లాడినా వర్గం కాదు, ఇది కుల వర్గ సమాజం అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా చాలా మంది సిద్ధాంతకారులు మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో మనం చూసుకోవాలి. భారత రామాయణ పురాణాలను కూడా అంబేద్కర్ ఒకటే అంటాడు, బ్రాహ్మణ క్షత్రియుల మధ్య జరిగిన యుద్ధాలు ఆ చరిత్రే రామాయణ భారత పురాణాలు తప్ప అంతకు మించి ఏం లేవు. మనం ఎక్కడా లేము, శూద్రులుగా అతిశూద్రులుగా మనం ఉన్నాము. ఈ రోజు అగ్ర కులాలుగా మాట్లాడుకున్న చాలా కులాలు కూడా శూద్రులుగా అక్కడ 4వ వర్ణంలోనే ఉన్నాయి. దాంట్లోనే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మిగతా ఈ రోజు శూద్ర కులాలు ఉన్నాయి. ఒక దశలో ఉన్నాయి. కాబట్టి ఆ రోజు అవమానాలు, అన్యాయాలు భరించిన నువ్వు ఈ రోజు నీకు అవకాశం వచ్చింది. రేపు బీసీలకు వస్తుంది, రేపు ఎస్సీలకు వస్తుంది, ఇంకా ఎస్టీలకు వస్తుంది. ఒక దశలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజు అగ్రవర్ణాలు, అగ్ర కులాలు కూడా తెలంగాణ విభజన అయిన తర్వాత అగ్ర కులాలు కూడా విభజన అయ్యాయి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మిగతా వెనుకబడిన కులాలుగా మనం యునైట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అంబేద్కర్ చిన్న రాష్ట్రాలను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దోపిడీ కులాలు కూడా డివైడ్ అవుతాయి. అదేవిధంగా ఈ అంటరాని కులాలు, వెనుకబడిన కులాలు మాత్రం ఉన్న సోదరుడు శేషబాబు గారు అన్నట్లుగా వీళ్ళందరూ ఒక కమ్యూన్గా 10 ఊళ్ళలో 10 ఇళ్లుగా ఉండకుండా 100 ఇళ్లుగా ఒక చోట ఉంటే మీరే ఒక పంచాయతీ అవుతారు, మీరే పోరాటం చేస్తారు. ముస్లింలు ఒకే చోట ఉంటారు కాబట్టి వాళ్ళు తిరగబడగలుగుతున్నారు. అది అంటరాని కులాలు తెలుసుకోవాలని అంబేద్కర్ క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం విప్లవ సాహిత్యాన్ని, అభ్యుదయ సాహిత్యాన్ని, అదేవిధంగా స్త్రీవాద సాహిత్యాన్ని తీసుకోవాలి. మంకనపూర్ అనే పేరుతో చల్లపల్లి స్వరూపురాని ఒకరోజు ఒక కవిత రాయడం జరిగినప్పుడు ఆ కవితలో ఇంట్లో కూడా నేను దళిత పురుషుడితో కూడా నేను అవమానాలు ఎదుర్కొంటున్నానంటారు. అదేవిధంగా జూపాకు సుభద్ర గారు ఆమె రాయక్క మాన్యం అనే కథల్లో కూడా ఈ సమస్యను తీసుకొస్తారు. ఇద్దరము మేము చదువుకున్న వాళ్ళని, స్కూల్లోనే ఫస్ట్ మార్కులు ఉంటాయి. నా పుస్తకాలు తీసి రాసుకున్న, నా కోచింగ్ జాబులు తీసి రాసిన అమ్మాయి ఇంట్లో ఊర్లోకి వెళ్ళిపోయేసరికి నేను అగ్రకులం అన్నట్లుగా మాట్లాడుతుంది. ఈ తేడాలు ఏంటి అని మాట్లాడతారు. అంటే ఈ డిఫరెన్సెస్ ప్రతి కవితలో, సాహిత్యంలో దళిత కవులు తీసుకొచ్చారు. కాబట్టి కులవర్గ సమాజంలో కులము, కులము కలిసి మన మీద దాడి జరుగుతున్నాయి. కాబట్టి ఈ సాహిత్యాన్ని దళిత కవులు, కళాకారులు, రచయితలు కూడా దాన్ని మనకి చూపించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా దళిత కవులు, కళాకారుల పాత్రను మీరు చూడండి. ఉద్యమం వచ్చి రాష్ట్రం వచ్చినాక, రాజ్యం వచ్చినాక వీళ్ళు ఎక్కడున్నారు అనేది మనం చూసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ అంటారు. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఈ తెలంగాణ సాహిత్యానికి వస్తే ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత పాటకారులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, సాహిత్య రాష్ట్రాలు కానీ అధిక భాగం దళితులే ఉన్నారు. సార్, జనాభా పరంగా కూడా తెలంగాణలో దళితులు ఎక్కువ ఉన్నారు. మరి ఈ సాహిత్యాన్ని ఇంత జనాభా ఉన్న దళితులు కాదని
ఒక అగ్రకుల అతి తక్కువ స్వల్ప సంఖ్య కలిగిన ఒక అగ్రకులము అంతగా పెద్ద సాహిత్య రంగంలో అంతగా లేదని చెప్పుకోవాలి వారు. ఆ అగ్రకులాన్ని వాళ్ళు అధికారులకు ఇలా లాగలిగారు. ఈ సాహిత్యాన్ని మనం నిర్మించిన దళితులు నిర్మించిన సాహిత్యాన్ని వాళ్ళు ఇలా అధికారానికి వాడుకోవడం జరిగింది. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాబోయే రోజుల్లో మన సాహిత్యము మనకు ఉపయోగపడలేదు అన్ని రంగాల్లో, ఆర్థిక రంగం కానీ ఇటు రాజకీయ రంగం కానీ మిగతా అన్ని రంగాల్లో మన సాహిత్యాన్ని మనం వాడుకుని ఏ విధంగా ముందు ఏ విధంగా చేస్తే మనకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ సిస్టమ్ వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే పూనా ఫ్యాక్ట్ అప్పుడు కూడా పూనా ఒడంబడికలు అప్పుడే ఒక పెద్ద కుట్ర జరిగింది. గాంధీ ఈ అంటరాని కులాలకి దేశానికి ఎంత మేలు చేశారు అనేది అనుకుంటే కూడా అంటరాని కులాల అభ్యున్నతి కోసం మాత్రం ఒక గొడ్డలు పెట్టి లాంటి దెబ్బ గాంధీ వేశారని అంబేద్కర్ ఆరోగ్య కళనీళ్లతో బాధపడుతూ ఆయన దాని మీద సంతకం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అంటరాని కులాలు ఎస్సీ ఎస్టీల నాయకుల్ని ఆ కులాలే ఎన్నుకునే ఒక పద్ధతి ఉండేది ఒకప్పుడు, 2 ఓటింగ్ సిస్టమ్, దాని మీద దెబ్బ వేయడం జరిగింది. కాబట్టి కులం గురించి ఆలోచించిన వాడు అగ్ర కులాల ఓట్లతో గెలిచేవాడే మన నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నారు. కాబట్టి మమ్మల్ని గెలిపించింది మీరే కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని గెలిపించారు, అసలు మీ ఓట్లు లేకపోయినా నేను గెలుస్తానన్న దశకి మన ప్రజాప్రతినిధులు వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళ దగ్గర కులం ఉంది, వాళ్ళ దగ్గర మీడియా ఉంది, అన్ని రకాల ఉన్నాయి. కాబట్టి ఆ క్రమమే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒక్క పాట రాష్ట్రాన్ని మార్చింది, పళ్ళ కన్నీరు పెడుతుందని గోరక వెంకన్న రాశాడు, రాష్ట్రం మారిపోయింది. అదేవిధంగా పొడుస్తున్న పొద్దు మీద అని దగ్గర గారు రాశారు, తెలంగాణ ఉద్యమం మీద నడుస్తున్న కాలం అని. మరి తెలంగాణ ఉద్యమం బలంగా ముందుకు వచ్చింది. కానీ ఈ కవులు, ఈ కళాకారులు, అదేవిధంగా అందశ్రీ రాశారు తెలంగాణ మీద. మరి వీళ్ళకి ఇచ్చిన ప్లేస్ ఎక్కడ? మీ కల్చరల్ సెక్రటరీ ఒక మినిస్టర్ గా ఎవరున్నారంటే ఎస్సీలో ఉండే పరిస్థితి ఉంది. కానీ మనం ఉన్నామా? లేదా మరి 1-2 పోస్టులు ఇచ్చేసి ఒక కాంశీరామ్ గారు వినాలని కూడా అదే కదా మన ప్రధానంగా, నీవు ఇచ్చేవాడు కాదు, మేము ఇస్తాం, నువ్వు తీసుకో, మా పాపులేషన్ ఎక్కువ, ఓట్లు మావి, సీట్లు మీవా అంటే ఈరోజు పాపులేషన్ మనమున్నాము, ఉద్యోగంలో మనమున్నాము, జైలులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జైలు కేసులతో ఉన్నారు. మరి ఎంతమందిని నాయకులుగా ముందుకు పెట్టగలిగారు? ఒక నాయకుడిని పెడితే సరిపోతుందా? మరి ఇవన్నీ కూడా మనకి కులం లేదు, డబ్బు లేదు, యూనిటీ లేదు, రకరకాలుగా చేయించడానికి అగ్రకులం అక్కడ పనిచేస్తుంది. కాబట్టి 0.5% ఉన్న కులం కూడా ఈరోజు 4-5 పోస్టులుగా, 4-5 ఉద్యోగాలు, 4-5 మినిస్టర్లుగా కూడా ఉండే అవకాశం తెలంగాణలో ఉంది. అదేవిధంగా 4-5% ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ ఆంధ్రలో ఈరోజు అన్ని మినిస్టర్లుగా వాళ్ళే ఉండడం జరుగుతుంది. మరి ఎస్సీల్లో చెరొకటి చేసి వదిలేస్తున్నారు, ఇక్కడ ఒకటే ఇచ్చి వదిలేశారు. అంటే ఇట్లాంటి పరిస్థితులు మనకున్నాయి. కాబట్టి వీటన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే ప్రధానంగా యూనిటీ కావాలి. అంబేద్కర్ గారి ఆలోచన సిద్ధాంతంలో దళిత సాహిత్యం అదే చెప్తుంది, కాంశీరామ్ గారు చెప్పిన సిద్ధాంతం కూడా అదే. కాబట్టి మనం యూనిటీ మెయిన్ అవ్వాలి, మన ఓటింగ్ సిస్టమ్ ఉండాలి. అన్ని మాట్లాడతాము, ఓటింగ్ సిస్టమ్ వెళ్ళేసరికి మన ఓట్లు మనకు పడట్లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటికీ ఐడియాలజీ కావాలి, సిద్ధాంతం కావాలి, నిబద్ధత కావాలి, సిన్సియారిటీ కావాలి. మన దగ్గర ఓట్లు ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి ఈరోజు కమ్యూనిటీ దగ్గర. కానీ నిజాయితీగా పనిచేసే ఒక నమ్మకాన్ని ఈరోజు మనకి ఎలక్ట్రల్ సిస్టమ్ లో మన నాయకులు ఇవ్వాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం నిరాశలు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎదుగుతున్న తరం ఉంది, ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలతో ఉన్న ఒక తరం ఉంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల్లో. ఈ తరానికి 5 ఏళ్లలో ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్న కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ ఉన్నారు. టీచర్స్ గా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు, మైనారిటీ ఉన్నారు. అంటే ఈ ఒక ఎదుగుతున్న తరానికి ఒక అవకాశం ఇవ్వాలంటే ఒక ఐడియాలజీ కావాలి. ఐడియాలజీని అంబేద్కర్ ఇచ్చారు, అంతకుముందు బుద్ధుడు ఇచ్చారు, అంతకుముందు ఫూలే ఇచ్చారు, శివాజీ మహారాజ్ ఇచ్చారు. మన దాదర్ దగ్గర ఒక కాలేజీలో చీఫ్ గెస్ట్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తే 3 ఫోటోలు ఉన్నాయి. శివాజీ మహారాజ్ ఫోటో ఉంది, అదేవిధంగా మహాత్మా ఫూలే ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది. అంటే ఒక రాజ్యాన్ని, పేష్వా బ్రాహ్మణ రాజ్యాన్ని కూడా గడగడలాడించిన గడ్డ మీద శివాజీ మహారాజు వచ్చారు. ఈరోజు శివాజీ ఎవరికి వారసుడు? శివాజీ వారసులు ఎవరంటే శివసేన కాదని మనం స్పష్టంగా చెప్పాలి. శివాజీ వారసులు ఎవరని మనం ఆలోచించుకోవాలి. ఇది శివాజీ సమాధి అని ఫూలే చెప్పే వరకు కూడా శివాజీ సమాధిని ఎవరు పట్టించుకునే పరిస్థితి మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా ఫూలే లాంటి వ్యక్తి లేకపోతే, కబీరు ఇచ్చిన ఆలోచనలు లేకపోతే ఈరోజు నేను అని అంబేద్కర్ చెప్పగలిగారంటే ఆ నిబద్ధత, నిజాయితీ ఈరోజు మన కమ్యూనిటీకి అవసరం. చరిత్రను మర్చిన వాళ్ళు చరిత్ర నిర్మించిన అంబేద్కర్ చెప్పినట్లుగా ఆ
చరిత్ర, ఆ ప్రాసెస్ మనము ప్రధానంగా దళిత కులాలు, అంటరాని కులాలు తెలుసుకోవాలి. అసలు జనమే లేరు, అసలు సంస్కృతే లేదు, కల్చరే లేదు, వీళ్ళే లేరు అనే ఒక భావజాలం ఈరోజు రాజ్యాంగాలు దళిత కులాల్లో, మిగతా కులాల్లో. అది తప్పు. ఎందుకంటే మనకు చరిత్ర ఉంది, మనకు కల్చర్ ఉంది, మన రాజ్యాలు లేని ఈరోజు అంటరాని కులాలు ప్రధానంగా, ట్రైబల్ కులాలు ఈరోజు ప్రధానంగా వీళ్ళు ఒకప్పుడు రాజ్యాలే లేరు. ఆ రాజ్య పాలకులు వీళ్ళని ఊరు బయట పెట్టారు, అంటరాని కులాలు అయ్యాయి. అదేవిధంగా వీరు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడి వెళ్ళిపోయారు వాళ్ళ ఆదివాసీల వీళ్ళకి. ఇదే విధంగా వృత్తి కులాలుగా కొన్ని మారాయి, అవి బీసీ కులాలుగా. అంటే ఈ సేవ వృత్తులుగానే వీళ్ళని పెట్టుకోవడం జరిగింది. అందుకే పాకిస్తాన్ అడిగినప్పుడు కూడా ఓకే అన్న గాంధీ దళితస్థాన్ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు ఊరు బయటే ఉండాలి, నా పొలంలో పని చేయాలి, నాకు చెప్పులు కుట్టివ్వాలి, నాకు గడ్డం చేయాలి, ఇంకొకటి చేయాలి, కాబట్టి మా సేవకులుగానే బతకాలి, కాబట్టి మీరంతా హిందువులే, మిమ్మల్ని నేను డివైడ్ కానివ్వడానికి గాంధీ కూర్చోవడం జరిగింది. అంటే ఇంత దుర్మార్గాలు అంబేద్కర్ లాంటి ఒక మహాన్నతమైన వ్యక్తి మనకి ఇక్కడ పుట్టినా కూడా ఆయన్ని కూడా ఎప్పుడైతే పరిస్థితి ఉంది. ఇంకొక అంబేద్కర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా, ఆ ఆలోచన మనం తీసుకెళ్ళలేకపోతే మాత్రం ఈ జాతి ఇంకా ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి త్యాగాలు మనవి, పని మనది, కష్టపడింది మనము, కూలీలుగా బతుకుతుంది మనము. కానీ ఇంకా ఈ రాజ్యం ఇలా ఉంది అంటే ఒక ఈ పూనా ఫ్యాక్ట్ తర్వాత జరిగిన ఓటింగ్ సిస్టమ్ లో కొంచెం దుర్మార్గమైన కుట్ర అనొచ్చు. దాన్ని గాంధీ ఆధ్వర్యం జరిగింది. దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఆ రోజే మాట్లాడాడు. అయితే ఆ రోజు సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన వ్యక్తులుగా ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ఆ రోజు నాయకులు. మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, పటేల్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జగ్జీవన్ రావు కావచ్చు, ఇప్పుడు అందరూ ఇన్ని మాట్లాడుకున్నా వాళ్ళు మళ్ళీ వ్యక్తులుగా ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు. ఒక మీటింగ్ లో అంబేద్కర్ గురించి ఒక అగ్రకుల వ్యక్తి, అంబేద్కర్ దళితులు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, అసలు ఎందుకు వ్యక్తి ఇతని గురించి ఆయన మాట్లాడినప్పుడు అక్కడ హిందూ మహాసభ మదన్ మోహన్ మాలవ్య ఆయన ఒక మాట అంటాడు, అంబేద్కర్ సరస్వతి పుత్రుడు, అంబేద్కర్ ఒక మాట అనే అవకాశం ఈ దేశంలో ఎవరికీ లేదు, అంత చదువుకున్న వ్యక్తి ఎవరు లేరు, ఆయన మనం గౌరవించాలి, అట్లా మాట్లాడద్దు, మీ మాట వెనక్కి తీసుకొని చెప్పేసి ఆయన మదన్ మోహన్ మాలవ్య మాట్లాడడం జరిగింది. అంటే ఆయన 100కి ఒక్కడుగా ఉన్నా సరే తన వాదనాబద్ధంతో, తన కష్టంతో, తన త్యాగంతో అంబేద్కర్ పిల్లలు తిండి లేక, వైద్య సదుపాయాలు లేక చనిపోయారు. ఈరోజు ఆ ఫలితాలు మనం పొందుతున్నామని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహోన్నతమైన కార్యాన్ని అంబేద్కర్ చేశారు. కాబట్టి అంబేద్కర్ గారి గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా, ఇంకొక 100 సంవత్సరాల పాటు మనం ఆయన చేసిన పరిస్థితులను అర్థం చేసుకుని రీసెర్చ్ చేసినా ఇంకా మిగిలే ఉంటుంది. అంత గొప్ప వర్క్ ఆయన 65 సంవత్సరాల జీవితంలోనే గడిపాడు. అంటే రోజుకి ఎంత సమయం కేటాయించాడు, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోలేకపోయాడు, ఏ విధంగా మనం చూసుకుంటే రాజ్యాంగం రాసే సమయంలో కూడా ఆయన తన కాలు, ఆయన షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న దశలో రాసుకోలేకపోతే ఫ్యాన్కి కాలుని కట్టుకొని కూర్చొని రాసుకోవడం జరిగింది, నిద్ర లేకుండా రాత్రులంతా. అంటే ఆయన రాత్రులు కూడా కూర్చొని రాసుకునేవాడు, ట్రైన్లో కూర్చొని రాసేవాడు, ఫ్లైట్లో కూర్చొని రాసేవాడు, చదువుకునేవాడు, ఓడలో కూర్చొని రాసేవాడు. అంటే చదవడానికే జీవితాన్ని ఇచ్చాడు. చదవడం కోసం ఇల్లు కట్టుకున్నాడు, రాజగృహాన్ని ఇల్లు, పుస్తకాల కోసం ఇల్లు కట్టుకున్నాడు. ఒక రచయిత అంటాడు, ప్రపంచంలో ఎవడైనా పుస్తకాల కోసం, అంటే అసలు ఇల్లే లేకుండా బతికిన ఒక వ్యక్తి ఇల్లు కట్టుకునే అవకాశం దొరికితే పుస్తకాల కోసం ఇల్లు కట్టుకున్నంత పిచ్చోని ప్రపంచంలో ఎవరు చూడలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ని చూడగలిగాను. అంటే పుస్తకాలకి, అంత జ్ఞానానికి, పుస్తకాలకి, అధ్యయనానికి ఆయన సమయం ఇచ్చారంటే ప్రపంచ చరిత్రలో మనం ఎవరిని చూడలేము. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన జాతిగా మన మంచి కర్తవ్యంలో భాగంగా సాహిత్యం క్రియేట్ చేసుకుంటున్నారు దళిత కవులు, రచయితలు, కళాకారులు. తెలంగాణ ఉద్యమంలో కూడా త్యాగాలు దళితులవి, త్యాగాలు బీసీలవి. మరి పల్లకిల్లో కూర్చుని ఎవరు అనేది మనం చూసుకోవాలి. అంటే ముందు మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, మన కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరిని ఎడ్యుకేట్ చేసుకోవాలి, మన ఆత్మగౌరవంతో బ్రతకగలగాలి. నా పేరు మాలా కాదు, మాదిగా కాదు, ఇంకోటి కాదు, భాగ్యరెడ్డి వర్మని ఆ రోజు ఆయన సగర్వంగా ప్రకటించుకున్నారంటే ఎంత ఆత్మగౌరవం భాగ్యరెడ్డి వర్మలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు, కానీ స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకొక స్వాతంత్ర పోరాటం నాకు ఉందని చెప్పి లండన్ లైబ్రరీలో కూర్చొని సావర్కర్తో అంబేద్కర్ మాట్లాడారు. ఇక్కడ స్వాతంత్రం వచ్చినా కూడా మాకు రాదు అని చెప్పేసి మాకొద్ది నలమరతనం అని కుసుమ ధర్మను మాట్లాడాడు. అంటే ఎవరికి ఎక్కడికెక్కడికి పంచిన మీరు చూడండి. అంటే
ఈ విధమైన ఆత్మగౌరవ పోరాటము, ముందు చూపు, రాజనీతిజ్ఞుడు అంటే 10 సంవత్సరాలు రాజకీయ నాయకుడు ఒక 5 సంవత్సరాలు ఎలక్షన్ గురించి మాట్లాడతాడు, రాజనీతిజ్ఞుడు రాబోయే తరం గురించి మాట్లాడతాడు, రాబోయే తరతరాల గురించి మాట్లాడిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ప్రపంచంలోని అంబేద్కర్ మనకు కనిపిస్తాడు. ఆయన సంస్కృతిని ఎదుర్కొన్నాడు. ఆయన డిగ్రీలే ఎంఏ, పిహెచ్డి, బిఎస్సీ, ఎల్ఎల్డి, లిట్, జేపీ, బార్, ఎట్లా ఇన్ని డిగ్రీలు ఆయనకున్నాయి. ఆ రోజుల్లో చదువు ఎవరికి లేదు. ఆయన సంస్కృతిని ఎదుర్కొన్నాడు. సంస్కృతాన్ని చదువుకునే అవకాశం ఇవ్వకపోతే జర్మన్ మీడియంలో, జర్మన్ మాధ్యమంలో ఆయన సంస్కృతాన్ని చదువుకున్నాడు. లా చేశాడు. ఎకనామిక్స్ లో ఆయన డాక్టరేట్ చేశాడు. కులాలు, సోషియాలజీ సబ్జెక్టు కులాల మీద పరిశోధన చేశాడు. ఆయన లిటరేచర్ మీద పరిశోధన చేసి సంస్కృత శ్లోకాల అర్థాలు చెప్పి బుద్ధుడు ఏం చెప్పాడు, బుద్ధుడు మార్క్స్ ఏం చెప్పాడు. అదేవిధంగా కోనర్మూల ఇన్వేషన్ ఆఫ్ క్యాస్ట్ అనడానికి హిందూ మహాసభ జాతిపాతోరక మండల వాళ్ళు పిలిస్తే ఆయన ప్రారంభోపన్యాసం ఇవ్వమని ఆయన నోట్స్ రాసుకుని వెళ్ళాడు. చివరికి ఈయన్ని పిలవకూడదని నిర్ణయించుకుంటే ఈయన దాన్ని పుస్తకంగా ప్రచురించారు. అదే ఈ రోజు కూడా మన ముందుకు వస్తుంది. ఈ కులాలు పదిదానికి రిఫరెన్స్ బుక్ అదే అవుతుంది. అంటే ఆయన సమకాలీకులు కూడా ఆయన రాసిన పుస్తకాలు తీసుకొని పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఎంత అపారమైన జ్ఞానము ఎందుకు వచ్చింది? యుగాలుగా, తరాలుగా అక్షరం చదువుకోవడానికి కూడా అవకాశం లేని జాతిలో పుట్టి ఆ అవమానంలో నుంచి ఆ ఆత్మ గౌరవంతో అక్షరాలు చదివితే నాలుగు పోస్తాం, వింటే శస్యం పోస్తాం అన్న జాతిలో నుంచి పుట్టి ఆయన ఆడ కూర్చోగలిగాడంటే దేశం దాటాడు కాబట్టి, అక్కడ ఆత్మగౌరవంతో బతుకుతున్న వాళ్ళని చూశారు కాబట్టి, లండన్ లో, అమెరికాలో, ఆ యూనివర్సిటీస్ లో ఆత్మగౌరవం నుంచి ఆలోచన ముందుకొచ్చాయి. ఆత్మగౌరవంతో ఆ పులుపుచ్చుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా దళిత కులాలు, వెనకబడిన కులాలు అందరూ కూడా ఉద్యమం వస్తే మనం ఏదన్నా మనకి మన హక్కులు మనకు వస్తాయని చెప్పేసి పోరాటం జరిగింది. కానీ మళ్ళా ఈ సిస్టంలో భాగంగానే ఒక దాశరథి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకొకరి గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ మిగతా అంటరాని కులాల గురించి మాట్లాడిన పరిస్థితులు అనిపిస్తుంది. వీటన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతుంది. సార్, మన యొక్క చివరగా మన శేష్ బాబు గారు ఓకే సార్, నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తే సాగు చెప్పండి. ఆదివాసీ సాహిత్యం, ఆదివాసీ సాహిత్యం ఎంతవరకు ఉన్నది? తర్వాత ఒకవేళ ఉంటే కనుక ఆదివాసీ సాహిత్యం ఉంటే అది మనవాదానికి దగ్గర ఉందా, ఇది బహుజనవాదానికి దగ్గరగా ఉందా చెప్తాను. అది దీన్ని మాట్లాడితే సాధ్యం మాట్లాడవచ్చు. నేను ఈ ఆదివాసీ సాహిత్యంతో ముందుగా చిన్న విషయం, మన ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్ గురించి చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ భారతదేశం ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ యొక్క వేళ్లపైన ఆధారపడి ఉంటుంది. భూమి ఎవరి దగ్గర ఉంటే వాడే పాలకుడుగా ఉంటాడు. అది రాజ్యం అంటే స్టేట్ కావచ్చు, లేదా ఊర్లో ఉండేటువంటి భూస్వామి కావచ్చు. ఏమి జరిగినా అతని యొక్క కనుసన్నల్లోనే జరగాలి. అంటే మీరు సర్పంచ్ని ఎన్నుకోవాలన్నా మన ఆసాన్ని చెప్పినట్టే ఓటేయాలి. ఎందుకంటే నిరక్షరాస్యత ఒక ఇంపార్టెంట్ దీనికి. దళితులకి అక్షరాస్యత తక్కువ. చాలా కాలం నుంచి వీడు చదువుకుంటే వీడు మన మాట వినడు అని చెప్పేసి వీళ్ళ నిరక్షరాస్యులుగానే ఉంచేవాళ్ళు. అందుకనే మనకి మన ముందు మన వెనకటి తరాల వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మన వాళ్ళు కోపంతో చెప్తుంటారు, నేను చేయను వాడితో అది పని చేయనంటే నీకు తెలియదురా అంటారు. అంటే భూమి ఎవరి దగ్గర ఉంటే వాడే అధికారాన్ని మార్చుతాడు, కావాలని నిలబెడతాడు. ఇందాక సార్ అన్న విషయం ఏంటంటే, మనం రచనల్లో మనమే ఉన్నాము, ఉద్యమాల్లో మనమే ఉన్నాము, కానీ పాలనలో మనం ఎందుకు లేము? ఎందుకు లేమంటే నిర్ణాయక శక్తులుగా నిర్ణయించబడేటువంటి దానికి ముందు మనం ఎలక్ట్ కావాలి. ఎలక్ట్ కావాలంటే డబ్బు కావాలి. డబ్బున్నా మన ఊళ్ళలో జనం మనకు ఓట్లు వేయాలి. నేను ఇందాక కూడా మాట్లాడుకున్నాం, భారతదేశం కలగూరగంప, అన్ని కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు మనకు ఓటేయవు. వీడు మాలోడా, వీడు మాది కూడా, వీడికి ఓటేయం. కారణం వ్యవస్థలో ఉన్నటువంటి కుల స్వభావమే. ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వామి ఎవరికి ఓటేయమంటే అందరూ వాడికే ఓటేస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కడా భూములు లేవు కాబట్టి మనకు వాయిస్ లేదు. ఆసామి ఏం చెప్తే దాన్నే వేస్తాం మనం. కాబట్టి మనవాడు గెలవాలన్నా కూడా భూస్వామి మనకు సపోర్ట్ చేయాలి. దళిత వ్యక్తి
అక్కడ ఎలక్షన్ ఉంచున్నా వాడికి ఓటేయాలా వద్దా అని డిసైడ్ చేసేటటువంటి నీ భూస్వామి. సార్ సార్ సారీ అది లైవ్ ఇది డిస్టర్బ్ చేయదు. సో ఇక్కడ ఆయన మన వాళ్ళే డిసైడ్ చేసే స్థితిలో ఇక్కడ లేరు. రెండో, నేను ఒక చిన్న కథ రాశాను దీని మీద, ప్రజా సాహితీలో ప్రింట్ అయింది ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితము. రిజర్వేషన్ సీట్లో కూడా రిజర్వేషన్ గ్రామ పంచాయత్ సర్పంచ్ పోస్ట్ వస్తే దానిలో ఎవరిని నించోబెట్టాలని కూడా ఆ ఊరు భూస్వామి నిర్ణయిస్తాడు. అది మాలమాదిగలకి రిజర్వేషన్ సీటు, ఎస్సీలకి రిజర్వేషన్ సీటు. ఎస్సీల్లో ఎవరిని నించోబెట్టాలి అక్కడ ఆ కులం వాళ్ళు ఇష్టం అవుతుంది. అయితే భారతీయ గ్రామీణ వ్యవస్థలో ఆ కులం వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఎవరు నించోబెట్టాలనేటువంటిది ఆ ఊరి సర్పంచ్ లేదా ఆ ఊరి మోతుబరి ఆ ఊరి భూస్వామి నిర్ణయిస్తాడు. ఏం జరిగిందంటే నా కథలో అంటే నేను వాస్తవంగా చూసి రాసిన కథ. ఎస్సీ సర్పంచ్ వస్తే ఆ ఊర్లో మాలదాసర్లు ఉంటారు. కథలో మాలలో 400 ఇళ్లుంటాయి, మాలదాసర్లయి 25 ఇళ్లుంటాయి. ఇద్దరు ఎస్సీలే. అయితే మాలలంతా కూర్చొని ఫలానా వాళ్ళని నుంచో పెడదామని డిసైడ్ అయితే, మామూలుగానే కదా 400 ఇల్లుంటే ఇంకో వర్గం వస్తుంది, మేము తక్కువ ఉన్నావా అని. అదే కులంలో వాళ్ళు కూడా లేదు మా వాళ్ళ నుంచో పెట్టాలంటారు. అది ఉమెన్ రిజర్వేషన్ అందులోను. సో మాలల్లో ఉన్నటువంటి 2 వర్గాలు మేము నుంచుంటామంటే మేము నుంచుంటాం, ఎంత డబ్బు కావాలో అడగండి అని అంటారు. అయితే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి భూస్వాములు, అరే మీరు 3 రోజుల్లో నిర్ణయించుకోవాలి ఎవరు నుంచుంటారో అంటాడు. వీళ్ళు 3 రోజుల్లో నిర్ణయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది, నిర్ణయించుకోలేరు. అయితే వీళ్ళు నిర్ణయించుకోక ముందే మాలదాసరుల దగ్గరికి వెళ్ళి మీ ఇంటి కోడల్ని సర్పంచ్ గా మీరు నుంచోబెట్టండి, మేము రెడ్లందరూ ఓటేస్తాం అంటారు. రెడ్లయి 1700 ఓట్లు, మాలలయి 1000 ఓట్లు, మాలదాసరులయి 100 ఓట్లు. అంటే నేను ఎందుకంటున్నానంటే భూస్వామి ఎప్పుడు వాళ్ళకి ఏ కులం మీద ప్రేమ లేదు, కానీ ఎవడు మనతో ఉంటాడు, ఎవడిని మనం మన చేతుల్లో పెట్టుకోవాలో వాడిని కల్పిస్తారు. మీరు అనుకోవచ్చు మాలదాసరుల మీద మా రెడ్లకు ప్రేమ అని, అదేం లేదు. సో అక్కడేమవుతుందంటే మాలలో ఒక 3 రోజుల తర్వాత అయ్యా మేము నిర్ణయించుకున్నాము పలానా ఆవిడ నుంచో పెడుతున్నాము అని వస్తే, సారీ మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మేము పలానా నారాయణ గారి కోడల నుంచో పెడుతున్నాము ఆమెకే ఓటేస్తామంటారు అని. చివరికి ఎలక్షన్ జరిగితే ఆ మాలదాసరులు 25 ఇళ్లు ఉన్నటువంటి వాళ్ళు 1750 ఓట్లు మెజారిటీతో గెలిస్తే, అంటే మిగతా బీసీ కులాలు కూడా వాళ్ళకే ఓటేస్తారు. హిందూ సెటప్ల గురించి చెప్తున్నా నేను. బీసీ కులంలో వాళ్ళు కూడా వాళ్ళకే ఓటేసి 1700 ఓట్లతో వాళ్ళు ఓటిస్తారు. ఈ మాలలో ఎవరైతే ఉన్నారో 1000 ఓట్లు, వీళ్ళ 1000 ఓట్లతో 500 వేసుకుని వీళ్ళు. అంటే భూస్వామ్య వ్యవస్థలో సెటప్, ఎలక్ట్రల్ సెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్తున్నా సేమ్ ఇట్లా కూడా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ తర్వాత వాడు పోనీ ఇప్పుడు వేసినటువంటి మాలదాసర ఆవిడని ఆ అమ్మాయిని సర్పంచ్ కొనసాగిస్తాడా? లేదు. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, పట్నం నుంచి వచ్చిన అమ్మాయి. సో వెంటనే వాళ్ళ హస్బెండ్ ని ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అప్రకాశ్ భూస్వామి ట్రాన్స్ఫర్ చేపిస్తే వాళ్ళ ఆయనతో పాటు ఈమె కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి రెడ్డి సర్పంచ్ అవుతాడు. సిస్టమ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక చిన్న, అంటే నేను ఇక్కడ ఈ విషయం ఏం చెప్పానంటే అంబేద్కర్ అందుకని ముందే చెప్తాడు, అది పట్టణాల వైపు వెళ్ళండి మీరు, గ్రామాల వైపు వద్దు. ఎందుకంటే పట్టణాల్లో మీరు ఎంతో కొంత గౌరవంగా బ్రతకొచ్చు. గాంధీ గారు ఏమంటారంటే గ్రామ స్వరాజ్యం అంటాడు, గ్రామాల వైపు వెళ్ళమంటాడు. ఎందుకంటే హిందూ సమాజ స్థాపన, రామరాజ్యం యొక్క కల్పన గాంధీ గారిలో ఉంటుంది. అంటే గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? భూస్వామిగానే ఉండాలి, కూలివాడిగానే ఉండాలి. అంబేద్కర్ అందుకే మీరు పట్టణాల వైపు వెళ్ళండి, పట్టణాల్లో ఉండండి, కనీసం మీరు గౌరవంగా బతుకుతారు. ఈ హిందూ వ్యవస్థ. సో ఇక ఆదివాసీ వ్యవస్థల వైపు, ఆదివాసీ సమాజం మీద మాట్లాడుకుంటే వీళ్ళకి అసలు ఈ వ్యవస్థతో పని లేదు. వాళ్ళ ఒక సమాజం, వాళ్ళ హక్కులు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి అంటరానితనము అనేటటువంటి శబ్దమే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు టచబుల్స్. రెండవది, ఈ మధ్య ఆదివాసీ సమాజం గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ భూమండలీకరణ, గ్లోబలైజేషన్ అనేటువంటి శబ్దాలు ఏమైతే వచ్చినాయో, ప్రపంచీకరణ అనే శబ్దాలు,
ఈ ప్రపంచీకరణ వల్ల ఆదివాసీలు కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. జిందాల్ వెళ్తాడు, ఈ భూమి అంతా నాదంటాడు. అసలు వాళ్ళకి తెలియదు ఈ భూమి ఉన్నదాకా మా తాతలు మేము అందరం ఇక్కడే ఉంటున్నాము, ఇవాళ వీడొచ్చేసేసి మీరు ఖాళీ చేయండి, ఈ భూమి మొత్తం నేను కొన్నానంటాడు. అసలు నీకు అమ్మింది ఎవరు బాబు అంటే సమాధానం ఉండదు. అక్కడ ఆదివాసులు ప్రశ్నిస్తారు, నీకు అమ్మింది ఎవరు, ఇది మాది కదా, పోడు వ్యవసాయం మేము చేసుకున్నాం కదా ఇక్కడ ఇక తరతరాల నుండి, అంటే గవర్నమెంట్ అమ్మింది మాకు, మేము వెళ్ళిపోండి అంటాడు. ఆదివాసీ సాహిత్యం మొత్తం కూడా ఈ మధ్య ఎక్కువగా వచ్చేటువంటి కూడా వస్తుంది, జల్ జంగిల్ జమీన్ అని. రమణికా గుప్తా అని హిందీలో ఒక మంచి రచయిత ఉన్నారు, ఆవిడ రాస్తారు ఆదివాసీల గురించి. వాళ్ళు అక్కడ ఆనందకరమైన జీవితం జీవిస్తుంటే ఈ మధ్య వచ్చినటువంటి బొగ్గు గనులు జార్ఖండ్ లో బొగ్గు గనులు అవి రావడంతో వాళ్ళ జీవన శైలి మారిపోయింది. అప్పటిదాకా స్వతంత్రులుగా అడవులో దొరికేటటువంటి వాటితో జీవించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొగ్గు యజమానులు చెప్పినట్లుగా వినాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సహజమైనటువంటి జీవన శైలి ధ్వంసమైంది. వాళ్ళ సహజమైనటువంటి జీవన శైలి ధ్వంసం అవడం కారణంగా వాళ్ళు కూడా స్టేట్ చెప్పినట్లుగా వినాల్సి వస్తుంది. స్టేట్ ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తుంది? కార్పొరేట్లు సపోర్ట్ చేస్తుంది. కార్పొరేట్లు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి వాళ్ళ జమీన్, ఇదికని మీకు తెలుసు జల్ జంగల్ జమీన్, ఈ భూమి నీళ్లు ఇవన్నిటిని ఆక్రమించుకునే క్రమంలో కార్పొరేట్లు వాళ్ళు ఆక్రమించుకున్న క్రమంలో వాళ్ళ జీవన శైలి ధ్వంసమైంది. ఈ మధ్య ఆదివాసీ సాహిత్యం అంతా కూడా దాని చుట్టే పరిభ్రమిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగు సాహిత్యంలో ఆదివాసీలుగా ఎరుకలు యానాదులు ప్రధానంగా తీసుకోవాలి. వాళ్ళ మీద నేను రాసిన తెలుగులో వచ్చిన మొదటి కవితలుగా మీకు చెప్పాను. ఆ ఎరుకలో ఉండి నా కవితను మీకు వినిపిస్తాను. ఇది నాగార్జున యూనివర్సిటీలో ఒక విద్యార్థి, ఎంఫిల్ విద్యార్థికి ఎరుకల మీద రీసెర్చ్ చేస్తూ ఈ కవితని ఆ పుస్తకం నేను ఫస్ట్ కవితగా పెట్టి కృపాచారి ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో ఎంఫిల్ రీసెర్చ్ సబ్మిట్ చేయడం జరిగింది 10 సంవత్సరాల నాడు. ఆ కవితది ఆ లిక్కిర్లు బట్టల పందిని చూసినా అవుగా జీవాల ఊసెందుకు మీకు, ఇరికలోని అరమరికలు లేనోన్ని నేను నరికిన బొంగులు మీ మానానికి తడికిలు కావాలి గాని నేనెందుకు మీకు, ముసిగి రాములమ్మ నుండి బుల్లి ఆశిగాడి దాకా ఇంటెలపాడి ఆరాటపడ్డ పిడికడు వెతుకులు చూడలేని వాళ్ళం, సెటమెటెరికలోని కబ్బరాల తిప్ప స్టుమట్టుపురం నా ఆనవాళ్లు దొంగన మరి మా ముత్తాత ఏలు దోచుకుంది, ఏకలగుడు ఏలు దోచుకుంది ఎవరు, మీ దారాలను నిన్నేసి అట్నుంచి ఇటు నరుకుతున్నాం, నేను ఇళ్లంపు సరిచేస్తుంటే మా బుడ్డోడు రంగుల గుడ్డల్ని అంటే జెండాలు, ఈ పొలిటికల్ జెండాలన్నీ తగలెత్తి మసిగుడ్డ ఎగరేస్తున్నాడు అని ఇరుకుల మీద కవిత రాశాను. అదేవిధంగా యానాదుల మీద ఊరిని జోకొడుతూ నేను నిద్రలేని రేతులు గడుపుతుంటాను, ఊరి దారుని నేను కాపలా కాస్తుంటే నా బతుకు దారిలో బ్రహ్మజిమ్ములు మొలుస్తున్నాయి, నేనెవరంటావా మనిషిని యానాది ఎంకల్ని, అయ్యతోడుగా ఎండని నమ్మినోణ్ణి యుగాలుగా ఎండుతున్నోణ్ణి, అమ్మ సాక్షిగా మేడంటే పడనోణ్ణి. మనోళ్ళు ఏసీలో ముందు కూర్చోలేం, అంటే మనకు అలవాటు ఎండ. అదేవిధంగా ఫ్యాన్ల ముందు కూర్చోలేం, మనకు అది అలవాటు ఎండ. మనకి ఫ్యాన్ కింద ఒక్క వస్తున్నప్పుడు బయట ప్రశాంతంగా ఉంటుంది, అంటే మనం అక్కడి నుంచి వచ్చాం మనకి విలేజ్ అట్మాస్ఫియర్ లో. అట్లా అమ్మ సాక్షిగా మేడంటే పడనోణ్ణి, నిలవను నీడలేనోణ్ణి, నడినెత్తిన సూర్యున్ని కాపలా పెట్టి, ఇది చాలా యానాదు జీవితంలో చాలా గొప్పది. వాళ్ళు దేవుడు దెయ్యాలు మంత్రాలు వీటిని వాళ్ళు ఫాలో కారు. వాళ్ళు గడ్డపారులు పెట్టేసి ఎండ కరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు తాళి పెడతారు. అంతకుమించి విప్లవం ఎక్కడ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది నడినెత్తిన సూర్యున్ని కాపలా పెట్టి గడ్డ పొలుగు ప్రమాణంగా లచ్చి నెలలో తాళి కట్టినోని, ఏతువాదమో భూతవాదమో నా కొరికలేదు కానీ బాపనవాదాన్ని తొలిగా ఎల్లేసిన ఆది దళితుడిని, 4 చేపల కోసం నా లచ్చితో కలిసి వాగులు వంకలు దాటుతుంటాను, నీటి జాలును పసిగట్టి ఏటిన ఎర్రలతో చేపలు పడుతుంటాను అని ఆ యానాదులు ఎరుకలు వాళ్ళ జీవితాన్ని నేను 95-96 టైంలో సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళిన టైంలోనే వాటిని నేను రికార్డు చేయడం జరిగింది. అంటే నా ముందు ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని, అంటే ఈ విధంగా మనము అంబేద్కర్ సాహిత్యాన్ని దళిత సాహిత్యాన్ని ముందు తీసుకునే క్రమంలో
మా పెదనాయన జీవితాన్ని నేను రికార్డు చేయడం జరిగింది. దాంట్లో గిద్దసారా తాగి చావు మెతుకులు తిన్న పెదయ కాటి బతుకున కన్నీళ్లు గరిసెలకు నింపి తువ్వన కలిసిపోయినాడు. తువ్వ అంటే ఏటి ఒడ్డు నుండి ఇసుక, దాన్ని తువ్వ అంటాడు. తువ్వన కలిసిపోయినాడు. ఏటిని ఎండేసి దొందుల్ని తాటి చోపున కాల్చుకు తిని కరువు కాలాన ఊపిరి నిలుపుకున్నాడు. ఊరి అహంకారం పుర్రెల్ని నెరలు చేసి నాగేటి చాలును మెదళ్లు మెలిపిస్తుంటే బండలైన బతుకున బరిసెరెత్తి పందెమాడినాడు. బాయలో దింపిన ప్రాణాన్ని నడిమింట ఎనిమించి బాధల్ని బొందనెట్టి చింతల్ని చితిన కాల్చినాడు. చింత చోపున నెమలి కోళ్లకి కత్తికట్టి ఆకలి బతుకుల ఇరుసున ఒత్తులేసి నల్లని కన్నునైనాడు. బతుకు మగ్గంపై కాలం పోగులతో కాపురం గుడ్డలలేసినాడు. ఎల్లవయాల ఏటొడ్డున కర్రపాటి ఊరికి దైన్యమైనాడు. తాగే మగన్ని ఏనక పాముల పిల్లలు చూసి కన్నీరయ్యేది పెద్దమ్మ. ఇల్లాలి బతుకు తెల్లారినాక కళ్ళు తెరిచినాడు అయ్యా. బతుకు విత్తనాలు మొలేసి మలిజామున తెల్ల ముద్దైనాడు పెదయ్య. అంటే పెదనాయన ఆయన కాటికాపరిగా ఈయనే ఉన్నాడు, మగ్గవేనే వేశాడు. ఆంధ్రలో మాలకులంగా ఆ వృత్తులన్నీ ఆయన వేశాడు. ఊరి కాపలా కాశాడు. తర్వాత ఎల్ల వంటి వరద వస్తే నిలబడి కాపలా కాసి ఊరికి ధైర్యం చెప్పాడు. బావిలో దిగితే ఈతగాడుగా దిగి మళ్ళా బయటకు లాగాడు. అంటే ఒక మనిషి ఎన్ని రకాల ఊరికి పనులు చేయాలి, అన్ని రకాల జీవితాన్ని చేసి చివరికి మా నాన్నని చదివించి ఆయన టీచర్ని చేశాడు. కాబట్టి నేను యూనివర్సిటీ చదువుకొని యూనివర్సిటీలో టీచర్ని కాగలిగానంటే ఆ త్యాగం, ఆ జనరేషన్ ఉంది. అది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ జీవితాన్ని మనం ముందు రాసుకోలేకపోతే ఎలక్షన్ వెళ్ళినప్పుడు కూడా రూట్స్ అనే దాన్ని తీసుకొచ్చారంటే 10 జనరేషన్ 7 తరాలు తర్వాత వెతుక్కుంటూ యూనివర్సిటీ చదివే వ్యక్తి తన ఆర్యన్ ముస్లిం మూలానికి వెళ్ళినప్పుడు అక్కడున్న జీవితాన్ని రాసుకోవడం జరిగింది. అంటే తమ జీవితాన్ని తాము రాసుకోగలిగేది దళిత సాహిత్యం. ఆ విధంగా దళిత సాహిత్యాన్ని జూఠన్ అనే పుస్తకంలో ఓంప్రకాష్ వాల్మీకి రాశారు. దీంట్లో ఆయన కూడా మెహతర జీవితాన్ని, ఆయన పడిన అవమానాలని, తండ్రి ఎప్పుడు కూడా మా కొడుకు చదువుకోవాలి, ఒక గొప్ప నాయకుడు కావాలి, రచయిత కావాలని కోరుకునే కూడా తండ్రి. అందుకే ఈ పుస్తకాన్ని దళిత జీవితాలు అందరూ అమ్మ గురించి రాస్తారు అన్ని కులాలు, కానీ దళిత కులాలు తండ్రిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఇంటా బయట 2 రకాల పోరాటాలు చేయాల్సి వస్తుంది. తల్లిలాగే తండ్రి ఆత్మగౌరవంతో ఎరా నీ కొడుకుని చదివిస్తున్నావేంట్రా, జీతగాడగా పెట్టొచ్చు కదా జ్వర అంటాడు. అవసరమే డబ్బులకి అయితే ఏం అవసరంగా కలెక్టర్ ఆడాలా అని అంటారు. ఆ మాటలు పాలేరు నాటకం తీసి మన కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు కదా, మన కాకినాడరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మనం గురగలిగామంటే పాలేరు నాటకం ప్రభావం ఉంది. అంటే ఒక సాహిత్యం ఒక నాయకుడు ఒక తరాన్ని తయారు చేస్తుంది. అట్లానే ఈ జూఠన్ అనే దాంట్లో కూడా ఆ కవి, ఆ రచయిత మాట్లాడిన నేను అంకితం ఇస్తూ రాశాను. ఈ పుస్తకాన్ని రామ్జీ సగ్వాల్ అంబేద్కర్ తండ్రికి, చోటన్ లాల్ అంటే ఈ రచయిత తండ్రికి, మా నాన్న నాగయ్య పంతులు అనువాదకుడు తండ్రికి, అలాంటి అనేక మంది దళిత తండ్రులకి అని ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చాను. అంటే దళిత తండ్రి నా కొడుకు అందరిలాగా ఉండకూడదు, చదువుకోవాలి. నా తండ్రి నా కొడుకు అంబేద్కర్ లాగా చదువుకోవాలి, నా కొడుకు అంత చదువుకొని నిలబడాలనే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో దళిత సాహిత్యం వాళ్ళ అనుభవాలను ముందు తీసుకొచ్చింది. అదేవిధంగా మెహతర్ కమ్యూనిటీ వాళ్ళ జీవితాన్ని భగవాన్ దాస్ గారు మై భంగీము అని చెప్పి ఆయన వృత్తి పట్ల ఆ భంగీకులను ఎట్లా పుట్టింది, వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, వాళ్ళు ఎలా బౌద్ధంతో వాళ్ళు పరిచయం ఉంది, బౌద్ధ సమాజంగా వాళ్ళు ఎలా బతికారని ఆ చరిత్రని తీసుకుంటూ ఈ భగవాన్ దాస్ గారు తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. మరాఠీలు అక్రమాషి అనే ఒక ఆత్మకథ ఉంటుంది, అక్రమ సంతానం అని. ఆ ఆత్మకథలో ఆయన శరణ్ కుమార్ లింబాలే దాని నుంచి మాట్లాడతారు. అదేవిధంగా దళిత్ అనే దాంట్లో ఆయన మన దయా పవార్ మాట్లాడతారు. అంటే ఈ విధంగా ఆత్మకథల జీవితాలతోటి వాళ్ళు మరాఠీలో మాట్లాడారు, కవిత్వంలో తెలుగులో మనం మాట్లాడాము, కథలతో మాట్లాడాము. కాబట్టి దళిత సాహిత్యం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ వేదనల్ని మన ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి అది నిజాయితీతో కూడి ఉంటుంది, యథార్థంతో ఉంటుంది. ఊహించి రాసిన దళిత సాహిత్యం కాదు, జీవితాన్ని ఆవిష్కరించింది.
అవమానాలు భరిస్తూ ఆత్మగౌరవ పోరాటం అంబేద్కర్ ప్రేరణతోటి చేసింది దళిత సాహిత్యం. కాబట్టి ఈరోజు అది ఆత్మగౌరవంగా మనకు నిలబడగలుగుతుంది. కాబట్టి ఆ భాగంలో దాంట్లో భాగంగా ఎవరైతే అంతరాంతరాన్ని గురవుతారో వాళ్ళే దళితులుగా, వాళ్ళు రాసేదే దళిత సాహిత్యంగా, ఆ సాహిత్యమే ఈరోజు బౌద్ధ సాహిత్యంగా, ఆ సాహిత్యమే ఈరోజు అంబేద్కరిస్ట్ సాహిత్యంగా ఫైనల్ గా రావాలి అని చెప్పేసి బాబు నాగపూర్లో ప్రకటన జరిగింది. కాబట్టి దళిత సాహిత్యం రాబోయే రోజుల్లో అది అంబేద్కరిస్ట్ సాహిత్యంగా గుర్తించబడుతుంది, అది బౌద్ధ సాహిత్యంగా కూడా మారుతుందని చెప్పేసి ఒక కళ జరిగింది. దళిత ప్రాంత రచయితలు ఆ క్రమంలో మరాఠీ దళిత సాహిత్య ప్రేరణతో హిందీ దళిత సాహిత్యము, హిందీ దళిత సాహిత్యం తర్వాత తెలుగు దళిత సాహిత్యము, తెలుగు దళిత కవిత్వము ఈరోజు భారతీయ సాహిత్యం అన్నిటికంటే ముందు ఉంది. ఒక నామదేవ్ రసాల్ లాంటి కవులు, అంతకు మించిన కవులు ఈరోజు మన తెలుగులో ఒక తిరేష్ బాబు, నగేష్ బాబు, నిల్లూరు సుధాకర్ లాంటి వాళ్ళు రాసిన సాహిత్యం ఈరోజు మన ముందుకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సాహిత్యాన్ని ఈ అవమానాలు భరించి ఆత్మగౌరవ పొలికేక వేసి ఊరి మీద తిరగబడిన సాహిత్యంగా మనం దళిత సాహిత్యాన్ని చూడాలి. దాంట్లో భాగంగా నా అప్లేటాలలో నేను 2 లైన్లు రాసుకున్నాను. లాస్ట్లో తరాల యుగాల రాతల్ని దండాన ఎండేసిన పెద్ద ఆయన అంబేద్కర్. దండాన ఎండేయడం మనకు తెలుసు, దండాన ఎండేసాం మనము అక్కడ ఇంట్లో. ఇక్కడ ఈ రాతల్ని దండాన ఎండేసిన పెద్ద ఆయన అంబేద్కర్ చూపుడు వేలు ఆనవాలుగా, చేతిలో పుస్తకం సాక్షిగా వసే ఊరా వ్యాంజేన్ని ఎవ్వారం అంట నీళ్లు కెరటమవుతుంది అలా అని నేను పుస్తకం రాసుకున్నాను. వీటన్నింటి ప్రకటనని దళిత సాహిత్యం, దళిత కవిత్వం ప్రధానంగా మన ముందుకి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఆదివాసీ సాహిత్యం కూడా వాళ్ళ ఆత్మగౌరవ ప్రకటన వాళ్ళు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కలిసి కాశీరామ్ గారు లాంటి నినాదం లాంటి నినాదంతో వస్తే తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం గొప్ప మార్పుని తీసుకురాగలము. అలాంటి సాహిత్యాన్ని దళిత సాహిత్యం తీసుకొచ్చింది. ఆ సాహిత్యంలో భాగంగానే తమిళనాడులో తిరువల్లువర్ లాంటి దళిత కవి రాసిన పద్యాన్ని ఈరోజు వాళ్ళు చదువుకుంటారు. అదేవిధంగా మేము చదువుకుంటామని చెప్పేసి అంటరాని పొలాల నుంచి ఒక ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి ఫులే లాగా అంటరాని పొలాల నుంచే మేము చదువుకోవాలని చెప్పేసి మాట్లాడిన అయ్యంకాళిని కేరళలో చూస్తాము, నారాయణ గురువుని చూస్తాము. నువ్వెందుకు గురి, మేమే గురి కట్టుకుంటామని నారాయణ గురి మాట్లాడతారు, పెరియార్ మాట్లాడతారు. పిల్లకలను కత్తిరించండి, అవసరమైతే జాతీయ జెండాని కూడా తగలబెడతామన్నంత విప్లవాత్మకమైన వైద్యుడికి ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తూ పెద్ద రామస్వామి మాట్లాడతారు. సాగు మహారాజు రిజర్వేషన్ సిస్టమ్ లో అంటరాని వాడితోటి హోటల్ పెట్టి ఫస్ట్ ఛాయ్ ఆయన తాగి అందరూ తాగండి అని చెప్పేసి కూడా ఒక నినాదం ఇచ్చిన వ్యక్తి సాగు మహారాజు. ఇలాంటి అలాగే బస్సులో కర్ణాటకలో బస్సువాడు ఉంటాడు, ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే నేను ఈక్వాలిటీ కోసం ప్రతివాడే వచ్చి ఆ మండపం ఉంటుంది, సాహిత్య మండపం వచ్చి వాడి బాధ మాట్లాడుకోమని చెప్పి ఒక అవకాశం ఇస్తాడు. లింగాయత్ కమ్యూనిటీగా కులానికి వ్యతిరేకంగా లింగాయతులు మాట్లాడారు. ఈరోజు కులంతో నిండిపోయింది లింగాయత్తులు. ఇక్కడ యాంటీ బ్రాహ్మణ మూవ్మెంట్ లో జస్టిస్ పార్టీ లాంటి వాటికి తమిళనాడులో ఉద్యోగం ప్రారంభమైంది. ఇక్కడ దాన్ని పులిపిపుచ్చుకున్న త్రిపురేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు ఆ వారసత్వాన్ని మాత్రం ఇప్పుడే ఆ కమ్యూనిటీ ఫాలో కావట్లేదు. కాబట్టి ఎన్ని ఉన్నాయి, అగ్ర కులాలను మనం ఆ కారణంగా వ్యతిరేకించము, కానీ వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రేరణతో దళిత సాహిత్యం ఉద్యమాలు నడిచాయి. కాకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఆ ప్రేరణతో నడవట్లేదు. కాబట్టి దళిత సాహిత్యానికి, ఉద్యమానికి, రాజకీయాలు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ వైపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది దళిత సాహిత్యం, దళిత కవిత్వం తన కళ కంటూ ఉంది. థ్యాంక్ యూ సార్. మరి మన దళిత సమాజం రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో, అటు వ్యాపార రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఇటు సాహిత్య రంగం కానీ ముందు గొప్ప ఉన్నత స్థాయికి పోవాలంటే అతి ముఖ్యమైన పాత్ర పోషించేది ఈ సాహిత్యం అని మనందరం కూడా నమ్మాలి. అదేవిధంగా ఒక జాతి అధికారంలో రావడానికి డబ్బు కానీ, సాహిత్యం కానీ ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఒక ఉద్యమ త్యాగం అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే, మరి నాడు గాంధీ భారతీయ స్వతంత్రమైన జన్మ కానీ ఆ యొక్క క్లాస్ మీద మరి భారతీయులందరినీ ఒక ఉద్యమంగా రూపొందించి మన ఆనాటి ఈ దేశ అధికారాన్ని అగ్రకులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే తెలుగువాడి ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో తెలుగు ప్రజల్లో ఒక అలజడి రేపి
అక్కడి నుంచి వచ్చిన అధికారానికి నిల్చున్న కమ్మ వర్గం మరి అధికారంలో రాగలిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కరుడుగట్టులో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఒక నినాదాన్ని చేపట్టుకున్న ఒక అగ్రకుల వ్యక్తి మరి ఈ రోజు ఆ యొక్క స్లోగన్తో అధికారంలోకి రాగలిగాడు. అంటే ముఖ్యంగా ఒక మనిషి ఎదగాలి, ఒక సమాజం, ఒక జాతి అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాల వైపుకెళ్లి సమానమైన ఏదైతే పోరాటం జరుగుతుందో ఆ రోజే